तिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रदितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासनानिगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। హరే కృష్ణ. ఇస్కాన్ వరంగల్ టెంపుల్ నుంచి అందరు భక్తులకు స్వాగతం. ఈరోజు భాగవతం క్లాస్కి మీరందరూ వైష్ణవులు. సో మీ అందరికీ నా యొక్క దండవత్ ప్రణామ్. మీరందరూ కృష్ణ కథ వినడానికి వచ్చారు. ఇది చాలా చాలా మంచి అవకాశం మనకి, ప్రతిరోజు భాగవతం ఒక శ్లోక చదువుకోవడం. ఇది ఎంతటి అదృష్టం అంటే దీన్ని మనం మాటలతో చెప్పలేమన్నమాట. సో శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో వస్తుంది, తదేవ రమ్యం రుచిరం నవం నవం తదేవ శశ్వన్మనసో మహోత్సవం తదేవ శోకార్ణవశోషణం నృణాం యదుత్తమ శ్లోకయశోను గీయతే. తదేవ రమ్యం రుచిరం నవం నవం. భాగవతము ప్రతి ఒక్క శ్లోకము భాగవతం వింటుంటే చదువుతుంటే అది రమ్యంగా ఉంటుందట. రుచిరం చాలా రుచిగా ఉంటుందట. ప్లస్ నవం నవం, ప్రతిసారి మనం చదివినప్పుడు విన్నప్పుడు కొత్త విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి.
తదేవ రమ్యం రుచిరం నవం నవం తదేవ శోకార్ణవశోషణం నృణం. మనకేమైనా శోక ఉంటే, ఏమన్నా టెన్షన్స్, యాంగ్జైటీస్, వరీస్, కష్టాలు, మన మనస్సులో ఏదైనా బాధలు, ఇవన్నీ కూడా ఏమవుతుంది తొలగిపోతాయంట భాగవతం చదివితే. ఉమ్, తదేవ మనసో మహోత్సవం. మన మనస్సు ఒక మహా ఉత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. యదుత్తమ శ్లోక యశోను గీయతే. ఈ ఉత్తమ శ్లోకుడి యొక్క కృష్ణ భగవాన్ యొక్క కథ వింటూ ఉంటే. సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ 2వ స్కందం 7వ చాప్టర్ లాస్ట్ వర్స్ నంబర్ 53. ఎవరన్నా ఒక డివోటీ. దండోత్ ప్రణామం ప్రభు. ప్రభుజీ ఏదో చెప్తున్నారా మీరు? లేదు ప్రభు, ప్రణామాలు చెప్దాం. దండోత్ ప్రణామం మధు గోపాల్ ప్రభు. సో ఎవరైనా ఒక డివోటీ అన్మ్యూట్ చేసి కాలం రిపీట్ చేయండి. సో ఇది లాస్ట్, ఈ చాప్టర్లో ఇది చివరి శ్లోకం అన్నమాట. మాయాం వర్ణయతో ముస్యా మాయాం వర్ణయతో ముస్యా ఈశ్వరస్యానుమోదతః ఈశ్వరస్యానుమోదతః శృణ్వత శ్రద్ధయా నిత్యం శృణ్వత శ్రద్ధయా నిత్యం మాయయాత్మానముహ్యతి. మాయయాత్మా నముహ్యతి. మాయాం వర్ణయతో ముస్యా మాయాం వర్ణయతో ముస్యా ఈశ్వరస్యానుమోదతః ఈశ్వరస్యానుమోదతః శృణ్వత శ్రద్ధయా నిత్యం శృణ్వత శ్రద్ధయా నిత్యం మాయయాత్మానముహ్యతి. మాయయాత్మా నముహ్యతి. మాయాం వర్ణయతో ముస్యా మాయాం వర్ణయతో ముస్యా ఈశ్వరస్యానుమోదతః ఈశ్వరస్యానుమోదతః శృణ్వత శ్రద్ధయా నిత్యం శృణ్వత శ్రద్ధయా నిత్యం మాయయాత్మానముహ్యతి. మాయయాత్మా నముహ్యతి. థ్యాంక్ యూ ప్రభు. మిగతా డివోటీస్ ఇప్పుడు అన్మ్యూట్ చేసి చెప్పవచ్చు. మాయాం వర్ణయతో ముష్య ఈశ్వరస్యానుమోదతః శృణ్వతః శ్రద్ధయా నిత్యం మాయయాత్మానముహ్యతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నా మాట వినబడుతోందా ప్రభుజీ? ఎస్ మాతాజీ, వినిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. మాయాం వర్ణయతో ముష్య ఈశ్వరస్యానుమోదతః శృణ్వతః శ్రద్ధాయ నిత్యం మాయాత్మానముహ్యతి. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. మాయయాం వర్ణయతో ముష్య ఈశ్వరస్యానుమోదతః శృణ్వతః శ్రద్ధయా నిత్యం మాయాత్మనా ముహ్యతి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు ప్రభు. మాయాం వర్ణయతో ముహ్య ఈశ్వరస్యానుమోదత శృణ్వతః శ్రద్ధయా నిత్యం మాయయాత్మానముహ్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. మాయాం వర్ణయతో ముష్య ఈశ్వరస్యానుమోదతః శృణ్వత్వ శ్రద్ధయా నిత్యం మాయాత్మనా ముహ్యతి. హరే కృష్ణ ప్రభు. మాయా వర్ణయతో ముష్య ఈశ్వరస్యానుమోదత శృణ్వతం శ్రద్ధయా నిత్యం మాయాత్మానముహ్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మాయాం వర్ణయతో ముష్య ఈశ్వరస్యానుమోదతః శృణ్వతా శ్రద్ధయా నిత్యం మాయయాత్మానముహ్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.
मायं वर्णयतो मुष्या ईश्वरस्यानुमोदतः शृण्वतः स्थिता नित्यं माययात्मानमोहति। హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. మాయయాం వర్ణతో ముష్య ఈశ్వరస్యానుమోదతః శృణ్వంతః శ్రద్ధయా నిత్యం మాయయాత్మ అనముహ్యతి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. మాయాం వర్ణతో ముష్య ఈశ్వరస్యానుమోదతః శృణ్వతా శ్రద్ధయా నిత్యం మాయాయాత్మన ముహ్యతే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. మాయాం వర్ణయతో ముష్య ఈశ్వరస్యానుమోదతః శృణ్వతః శ్రద్ధయా నిత్యం మాయయాత్మానముహ్యతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాయాం వర్ణయతో ముస్యా ఈశ్వరస్యానుమోదతః శృణ్వతా శ్రద్ధయా నిత్యం మాయయాత్మానముహ్యతి. Translation by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. The Lord's activities in association with his different energies should be described, appreciated, and heard in accordance with the teachings of the Supreme Lord. If this is done regularly with devotion and respect, one is sure to get out of the illusory energy of the Lord. తాత్పర్యము మరియు భాష్యము ఏసీ భక్తి వేదాంత శిల ప్రభుపాదుల వారిచే. శిల ప్రభుపాదికి జై. వివిధ శక్తులను గూడిన భగవత్ కర్మలను ఆ దేవదేవుని ఉపదేశముల అనుసరించియే వర్ణింపవలెను, సమ్మతింపవలెను, శ్రవణము కావించవలెను. భక్తి ప్రపత్తులతో దీనిని నిత్యము ఒనరించునచో మనుజుడు నిక్కముగా భగవానుని మాయాశక్తి నుండి బయట పడగలడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతునికి చాలా రకాలైన శక్తులు ఉంటాయన్నమాట. వివిధ శక్తులతో కూడిన భగవత్ కర్మలను అవి భగవత్ కర్మలను ఆ దేవదేవుని ఉపదేశములు అనుసరించియే వర్ణింపవలను. ఎవరన్నా వర్ణించాలి, సమ్మతింపవలను. సమ్మతించడం అంటే ఏంటి? అప్రిషియేట్ చేయడం. అప్రిషియేట్ చేయడం అంటే ఏంటి? ఆ గుణాలను పొగడడం. ఎస్, ఆ గుణాలను పొగడము. వర్ణించాలి, పొగడాలి. తర్వాత శ్రవణము కావాలని, అంటే వినాలి. శ్రవణం అంటే వినడం. ఇప్పుడు మనం అందరం చేసేది అదనమాట. నేను వర్ణిస్తున్నాను, మీరందరూ వింటున్నారు. ప్లస్ మనం భగవంతుని యొక్క ఆయన యొక్క లీలను సమ్మతిస్తున్నాం, అంటే పొగుడుతున్నాం అన్నమాట. భక్తి ప్రపత్తులతో దీనిని నిత్యము అనురించినచో, ఎవరైతే భక్తియుత ఆ యొక్క భక్తి ప్రవృత్తితో దీనిని నిత్యము ఎల్లప్పుడూ ఇలా చేస్తారో మనుజుడు నిజానికి భగవానుని మాయాశక్తి నుండి బయటపడగలడు. సో చాలా మందికి మనకు ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఈ భగవంతుడి మాయాశక్తి చాలా స్ట్రాంగ్ ఉంది, ఈ మాయా నుంచి నేను బయట ఎట్లా పడాలి, ఇంకా నేను మాయా నుంచి దూరం కావట్లేదు అంటే దాని అర్థం ఏంటి? మనము సరైన మోతాదులో మనం ఐదర్ భగవంతుని యొక్క లీల మనం చెప్పట్లేదు, వేరే వాళ్ళకి వర్ణించట్లేదు, లేదా భగవంతుడు లీల ఎవరన్నా చెప్తుంటే మనము సరైన మోతాదులో మనం వినట్లేదు, సరైన మోతాదులో మనం దాన్ని అప్రిషియేట్ చేయడం లేదు, సమ్మతించడం లేదు, ఆర్ పొగడడం లేదు. సో ఇవి చేయాలన్నమాట. ఈ మూడు చేస్తే ఏమవుతుంది? భగవంతుని యొక్క మాయాశక్తి నుంచి మనకు సేఫ్టీ లభిస్తుంది అనమాట. భాష్యము శిల ప్రభుపాదుల వారిచే. ఎవరైనా ఒక డివోటీ అన్మ్యూట్ చేసి భాష్యం ఫస్ట్ పారాగ్రాఫ్ స్లోగా చదవండి. హరే కృష్ణ ప్రభు. భాష్యం. ఏదేని విషయమును గంభీరంగా శాస్త్ర రీతిని నేర్చుట ఎనున్నది ఛాందస్తుల
అభిప్రాయములకు భిన్నమైనటువంటిది. బాహ్య శక్తి సంబంధమున గల కర్మలు తమకు అక్కరలేనటువంటివని ఛాందస్సులు లేదా మూడులు భావించవచ్చు. భగవానుని అంతరంగిక శక్తి ఎందుకు తాము భాగస్వాములమని వారు మిథ్యాపూర్వక ప్రకటనలు కావింపవచ్చును. కానీ వాస్తవం నాకు బాహ్య శక్తి సంబంధమున గల భగవత్కర్మలు అంతరంగిక శక్తి సంబంధమున గల భగవత్కర్మలు రెండును సమానమైనవే. పైగా భగవానుని బహిరంగ శక్తి బంధము నుండి పూర్తిగా బయటపడని వారు ఈ బహిరంగ శక్తి సంబంధమున గల భగవత్కర్మలను నిత్యము శ్రద్ధతో శ్రవణము కావింపవలెను. రాసలీల వంటి ఆ దేవదేవుని అంతర్గత శక్తి కర్మలచే మిథ్యా రూపమున ఆకర్షితులైన వారు అంతరంగిక శక్తుల కర్మలలోనికి మూర్ఖముగా దుముకరాదు. శ్రీమద్ భాగవతం గౌణ కథలు శ్రీకృష్ణ భగవానుని అంతరంగిక శక్తికి సంబంధించిన కర్మల ఎడ అమిత ఉత్సాహవంతులై ఉందురు. ఇక ఇంద్రియ భోగ రతులగు కుహన భక్తులు ముక్త పురుషుల స్థాయికి ఒక్క మార్గా ఎగిరి దుమికి అచ్చట నుండి బాహ్యశక్తి బంధములోకి లోతుగా కూరుకొని పోదు. శ్రీ సో కృష్ణ ఇక్కడ భగవాను మాతాజీ ఒకటి పారాగ్రాఫ్ అయిపోయింది, ఇక్కడ కొంచెం డిస్కస్ చేద్దాం మనం. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ భాష్యంలో చాలా మంది ఏం చేస్తారంటే భగవంతునికి అంతరంగ శక్తి బహిరంగ శక్తి రెండు ఉంటాయన్నమాట. సో భగవంతుని యొక్క అంతరంగ శక్తి అంటే ఏంటంటే భగవంతుని యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే భగవంతుని చాంటింగ్ చేస్తున్నారో, హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేస్తున్నారు, దీక్ష తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, లేదా దీక్ష తీసుకున్నారు, 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారు, భక్తియుత సేవ చక్కగా పాటిస్తున్నారు, వీళ్ళందరూ భక్తులు. సో ఈ భక్తులకు ఎప్పుడైనా కూడా భగవంతుని యొక్క అంతరంగ శక్తి అంటే మనం ఎంతవరకు కరెక్ట్గా భక్తి చేస్తామో అంతవరకు భగవంతుని యొక్క అంతరంగ శక్తి ఆధ్వర్యంలో మనం ఉంటాం. యూజువల్గా ఎవరైనా సరే అందరూ కృష్ణ భగవాను యొక్క బహిరంగ శక్తిలో ఉంటామన్నమాట. అంతరంగ శక్తిలో ఎవరు వస్తారంటే ఓన్లీ భక్తులు, శుద్ధ భక్తులే వస్తారు. సో అది అంతరంగ శక్తి. బహిరంగ శక్తి అంటే ఏంటి? కృష్ణ భగవాను యొక్క ఎక్స్టర్నల్ బహిరంగ శక్తి. ఎవరైతే భక్తులు కారో వాళ్ళందరూ ఆ కృష్ణ భగవాను యొక్క బహిరంగ శక్తి ద్వారా ఉంటారనమాట. సో అంతరంగ శక్తి అంటే శ్రీమతి రాధారాణి కింద ఉంటుంది, ఆమె జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది. మిగతాది బహిరంగ శక్తి అంటే దుర్గాదేవి జ్యూరిస్డిక్షన్లో, పార్వతి దేవి జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది అనమాట. సో ఇది మీకు ఒక కథలాగా చెప్పాలి అంటే, లక్ష్మణుడు ఒకసారి అడవిలోకి సీతామాతకి ప్లస్ రామచంద్రకి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం కోసము రూట్స్, కందమూలాలు ప్లస్ పళ్ళు అవన్నీ తీసుకురావడానికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఇంకప్పుడు ఈ మాయా లేడీ వృత్తాంతం స్టార్ట్ అవుతుంది. అప్పుడు రామచంద్ర సీత ఇద్దరు డిస్కస్ చేస్తున్నారనమాట. సీతాదేవి నువ్వు నా అంతరంగ శక్తి, నిన్ను ఎవ్వరు కూడా టచ్ కూడా చేయలేరు, ఎవ్వరు కూడా తాకలేరు. యాక్చువల్లీ మనము ఇంతకుముందు నేను చెప్పాను కదా, భగవంతుని యొక్క విల్లు శివుడి ధనస్సు ఆడ పెట్టి ఉంటే ఆ శివధనస్సు అటు ఇటు జరగాలి అంటే ఏం చేయాలి? ఒక 5,000 మంది గిరికలతో ఉంటుంది ఆ పెట్టిన స్థలం. ఒక దానిపైన పైన పెడతారు, దాని కింద గిరికలు ఉంటాయి, చాలా గిరికలు. వాటిని పట్టుకొని 5,000 మంది చాలా చాలా బలవంతులు 5,000 మంది ఏనుగులతో గుంజుతారు దాన్ని లాగుతూ ఉంటే కొద్దిసేపు ఒక్క 2 అడుగులు వేసేసి వాళ్ళందరూ బ్రీతింగ్, ఆ శ్వాస తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే అంత బరువుగా ఉంది అది. ఏ ఒక్క వ్యక్తి కూడా దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కదిలించే ప్రయత్నం కూడా చేయలేకపోయారు ఎవరైనా. అయితే సీతామాత చిన్నప్పుడు రెండు స్టోరీస్ ఉన్నాయి ఇందులో. సీతామాత చిన్నగా ఉన్నప్పుడు, ఆమె 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంది.
ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటే ఒకసారి ఒక బంతితో ఆడుతుంటే ఆ బాల్ పోయి చెట్లు కొమ్మల్లో చిక్కుతుంది అనమాట. అప్పుడు సీతామాత ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న శివధనుస్సు తీసేసుకొని ఇలా కర్రలాగా తీసేసుకొని ఇలా 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 అంటుంది అనమాట కొమ్మల్ని. అనే వరకు బాల్ కింద పడుతుంది, ఆడబెట్టేస్తుంది. అది ఆ, దశరథ సారీ మన ఆ, సీతామాత యొక్క తండ్రి జనక చూస్తాడు. మహారాజు. జనక జనక మహారాజ్. Yes, thank you. జనక మహారాజ్ చూస్తాడు. జనక మహారాజ్ చూసేసి అమ్మ సీతమ్మకి ఇంత బలం ఉందా, ఈమెకు ఇక పెళ్లి కావాలి అంటే మామూలు వ్యక్తిని పెళ్లి చేయలేం కదా. మామూలు వ్యక్తిని పెళ్లి చేస్తే ఏమవుతుంది, సీతామాత కౌగిలించేసుకుంటే అక్కడ బోన్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. కాబట్టి చాలా బలశాలని తీసుకురావాలి, అట్లీస్ట్ ఈ ధనస్సును ఎక్కువ పెట్టే వాళ్ళని తీసుకురావాలి అని నిర్ణయించుకుంటాడు. ఇంకో కథలో ఎలా ఉంది అంటే సీతామాత ఒకరోజు క్లీన్ చేస్తూ ఉంటే, హాల్ అంతా క్లీన్ చేస్తూ ఉంటే ఆ గిర్రల బండి మీద పెట్టి ఉంటుంది ఇది శివధనస్సు. సో దాన్ని ఇలా లేపేసి కిందంతా క్లీన్ చేసేస్తుంది అనమాట చాలా ఈజీగా. సో అప్పుడు చూస్తాడు. సో ఈ స్టోరీస్ ప్రకారం ఏంటి, సీతామాత ఈజీగా అంత పెద్ద బరువు ఎత్తగలిగింది అనమాట. సో ఆమె చాలా బలవంతురాలు అని. ఎస్, సో ఆమె స్వయంగా లక్ష్మీదేవి, స్వయాన లక్ష్మీదేవి. సో ఆ లక్ష్మీదేవికి అంత కెపాసిటీ ఉందన్నమాట. సో భగవంతుని యొక్క అంతరంగ శక్తి. ఆమెని ఎవ్వరు కూడా తాకలేరు. యాక్చువల్లీ ఆమెను ఎవ్వరు కూడా తాకలేరు. ఆమెను కిడ్నాప్ చేయడం అనేది ఇంపాసిబుల్. అయితే ఇప్పుడు ఏం చేయాలి, లీల నడవాలి. సో ఇప్పుడు రామచంద్ర సీతామాత ఇద్దరు డిస్కస్ చేసేసి సూర్యదేవుడు కాదు అగ్నిదేవుడిని పిలిపించేసేసి అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు, శివుడు బ్రహ్మ విష్ణు ముగ్గురు ఉండగా ఆ సీతామాత ఆమె యొక్క శక్తి ద్వారా మాయా సీతాని చేస్తుంది. సేమ్ ఈ సీతలాగానే ఆమె కూడా ఉంటుంది, కాకపోతే ఆమె మాయా సీత. సో ఇప్పుడు రెండు సీతలు అయ్యారు కదా. ఒక సీత ఆమె ఒరిజినల్గా అంతరంగ శక్తి, భగవంతుని యొక్క అంతరంగ శక్తి. ఇంకో సీత మాయా సీత ఎవరంటే భగవంతుని యొక్క బహిరంగ శక్తి. ఎవరైతే భక్తిలో లేరో వాళ్ళందరూ ఆ బహిరంగ శక్తి ఆధ్వర్యంలో ఉంటారు. ఎవరైతే భగవంతుని శుద్ధ భక్తిలో ఉంటారో వాళ్ళందరూ ఈ అంతరంగ శక్తి ఆధ్వర్యంలో ఉంటారనమాట. సో అప్పుడు ఆ అగ్నిదేవుడు దాంట్లో ప్రవేశిస్తుంది. ఆ అగ్నిదేవత ప్లస్ పార్వతీదేవి కూడా రామచంద్ర చెప్తాడనమాట, నీకు పార్వతీదేవి ప్లస్ అగ్నిదేవి కూడా నీకు సేవ చేస్తూ వాళ్ళు నిన్ను చూసుకుంటారు. ఇక్కడ నువ్వు వాళ్ళ సంరక్షణలో ఉండు, మన పాస్ట్ టైమ్స్ ఇప్పుడు ఇంకా మన లీల ఇంకా కొనసాగాలి కదా అని చెప్పేసి సీత మాయా సీతని బయటికి తీసుకొస్తారు. సో ఆమె ఉండగా అప్పుడు రావణాసురుడు వచ్చి అపహరించింది ఆ యొక్క మాయా సీతని, ఆ సీతని. ఎందుకంటే రావణాసురుడు కూడా ఈ శివధనుస్సు ఎత్తడానికి ఒకసారి వస్తాడు, వచ్చి అది కనీసం కదిలించలేడు అనమాట. సో రావణాసురుడు సీతామాతని ఒరిజినల్గా అంతరంగ శక్తి సీతామాతని టచ్ కూడా చేయలేడు అనమాట. సో అపహరణ అనేది ఇంపాసిబుల్. కాబట్టి మాయా సీత ద్వారా అది జరిగిందనమాట. సో ఇది రెండు శక్తులు, భగవంతునికి రెండు శక్తులు, ఒకటి అంతరంగ శక్తి, ఒకటి బహిరంగ శక్తి. కృష్ణ సూర్య సమ మాయా అంధకార యాహాన్ కృష్ణ తాహాన్ మాయా నాదికార్. సో ఎక్కడైతే కృష్ణ భగవానుడు ఉంటాడో అక్కడ మాయాదేవికి స్థానం అనేది ఉండదు. కృష్ణ సూర్య సమ, కృష్ణ సూర్య భగవానుడు లాగా అనమాట. సూర్యుడు ఎదురుగా మనం ఉన్నప్పుడు మన యొక్క నీడ మనం చూడలేం, మన వెనుక భాగంలో నీడ వస్తుంది. అంటే కృష్ణ కూడా అలాగే అనమాట. మనము కరెక్ట్గా కృష్ణాని మనం పూజ చేస్తూ ఉంటే మాయా మనల్ని ఏమీ చేయలేదన్నమాట. అసలు మాయా ఎంటర్ కూడా కాలేదు. మాయా ఎంటర్ అవుతుందంటే దాని అర్థం ఏంటి, మనము కృష్ణాని ఐదర్ వద్దనుకున్నాం, లేదా కొద్దిసేపు పక్కకు జరిపాం, లేదా కృష్ణకు కాకుండా మనం ఎంజాయ్ చేద్దామని ఎవరైనా అనుకుంటే, ఇప్పుడు భగవంతునికి కాదు నేను అర్పించేది, ఇది నా ఇంద్రియ భోగాన్ని నేను తృప్తి చేసుకుంటాను, నా ఇంద్రియ భోగం కోసం నేను ఈ పని చేస్తాను, నా యొక్క పేరు ప్రతిష్టల కోసం నేను ఈ పని చేస్తాను, నా భోగవాంఛ కోసం నేను ఇది నిర్మిస్తాను, నా కోరికలు తీర్చుకోవడం కోసం నేను ఈ ఫలానా పని చేస్తాను అని ఎవరైతే అనుకుంటారో ఇమ్మీడియట్గా ఏమవుతుంది, కృష్ణ అక్కడ ఉండడు. ఇంకా
అక్కడ మాయాశక్తి ద్వారా ఉంటారనమాట. దైవిహ్యేషా గుణమయి మమ మాయా దురత్యయ మాయాం ఏతాం దైవిహ్యేషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. భగవద్గీత శ్లోకం. దైవిహ్యేష గుణమయి, ఈ దైవీ శక్తి చాలా చాలా స్ట్రాంగ్. భగవంతుని యొక్క, కృష్ణ భగవాను యొక్క దైవిహ్యేష గుణమయి మమ మాయ దురత్యయ. ఇది చాలా కష్టం ఇది దాటడం. మామేవయే ప్రపద్యంతే, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు మాయాం ఏతాం తరంతితే, ఈ మాయాని దాటగలుగుతారు. నన్ను ఎవరైతే ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క మాయాశక్తి నుంచి దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే ఎప్పుడైనా సరే మనము ఇంద్రియ భోగానికి లోబడుతున్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే, మనం కృష్ణాని ఐదర్ మనం కాదనుకున్నాం, లేదా ప్రస్తుతానికి కొద్దిసేపు కృష్ణాని పక్కకు పెట్టాం. కృష్ణ కాకుండా మనము ఎంజాయ్ చేద్దామనే ఆలోచన మనకు వచ్చింది. రావణాసురుడు కూడా అలాగే వచ్చింది కదా. రాముణ్ణి దూరం పంపించాడు ఫస్ట్. సో రాముడు లేడు అక్కడ. రాముణ్ణి దూరం పంపించేసి రాముడు లేనప్పుడు సీతను అపహరించాడు. సో అప్పుడు ఏమవుతుందంటే, ఈ మాయాశక్తి వెళ్ళి వాళ్ళని ఏం చేస్తుందంటే, వాళ్ళని ఎవరైతే కృష్ణ భగవానుడు విష్ణుమూర్తి విష్ణుతత్వ కాదనుకొని ఓన్లీ లక్ష్మీదేవికే పూజ చేయడం మొదలు పెడతారో, ఆ లక్ష్మీదేవి వాళ్ళ దగ్గరికి వచ్చినా సరే, డబ్బు రూపంగా ఏదైనా సరే, తద్వారా వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు, సంతోషం ఉండదు, అన్ని రకాల దుఃఖాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ 5 పనులు చేసేవారు, మాంసాహారం అమ్మడము, మాంసాహారం బిజినెస్ చేసేవాళ్ళు, మత్తు పదార్థాలు బిజినెస్ చేసేవాళ్ళు, తర్వాత మాంసాహారం, మీట్ ఈటింగ్, ఇంటాక్సికేషన్, ఇల్లిసిట్ సెక్స్, పరస్త్రీ పరపురుషులతో అక్రమ సంబంధాలు, ఈ బిజినెస్ చేసేవాళ్ళు, అలా సంపాదించేవాళ్ళు, తర్వాత జూదం పేకాట ఆడేవాళ్ళు, ప్లస్ సో ఈ 5 ఎవరైతే చేస్తున్నారో, ఈ 4 ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తద్వారా వచ్చిన ఆ సుఖం ఉండదన్నమాట. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపాదించకూడదు. అలా సంపాదించినా కూడా వాళ్ళకు ఆ హ్యాపీనెస్ అనేది ఉండదు. ఆ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో అది ఎప్పుడైతే కృష్ణ కాదనుకొని ఓన్లీ లక్ష్మీదేవినే నేను తీసుకుంటాను, లక్ష్మీదేవి నేను ఓన్లీ డబ్బుతో ఎంజాయ్ చేస్తాను, నా ఇల్లుతో నేను ఎంజాయ్ చేస్తాను, నా కారు నా వాహనంతో నేను ఎంజాయ్ చేస్తాను, నా పలుకుబడితో నేను ఎంజాయ్ చేస్తాను అని ఎవరు అనుకున్నా కూడా వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, చాలా చాలా టెన్షన్స్ ఉంటాయి, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అట్లా కొందరు భక్తిలోకి వచ్చినా కూడా ఏం చేస్తారంటే, డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి రాసలీల చదువుకోవడము, ఓన్లీ లీలనే, రామచంద్ర లీల, లేకపోతే ఏదైనా ఒక భగవంతుడు ఏదైనా లీల చేసింది, ఏదైనా ఫైట్ చేసి ఎవరైనా చంపడము, ఇవే బాగా ఇంట్రెస్ట్ వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ పురుషావతారాలు, భగవంతుని యొక్క క్రియేషన్, భగవంతుడు ఇదంతా సృష్టించాడు. ఇప్పుడు మనకు 2వ స్కందం ఇక్కడ నుంచి మొదలు పెడితే మనకి ఇంకా 3వ స్కందం వరకు అంతా క్రియేషన్ గురించి ఉంటుందన్నమాట. సో క్రియేషన్ గురించి ఇవన్నీ చిరుచూపు చూస్తారనమాట. సో ఈ శ్లోకంలో ఏమంటున్నారు వాళ్ళు, ఇలా కాదు, ఎవరైనా శుద్ధ భక్తులు ఉంటే డైరెక్ట్గా వాళ్ళు రాసలీల ఎలా చదువుతారో, వేరే లీలలు గోవర్ధన్ లీల ఎలా చూస్తారో, ఈ పురుషావతార లీల, మిగతా లీలలన్నీ కూడా గర్భోదకశాయ విష్ణు, క్షీరదకశాయ విష్ణు, వీళ్ళందరి లీలలు కూడా వాళ్ళు కరెక్ట్గానే అలాగే చూస్తారు, అలాగే చదువుతారు అనమాట. ఒక్కసారి మనం అట్లా జంప్ చేయకూడదు ఇమ్మెచ్యూర్గా. మనకు భక్తిలో పరిపక్వత చెందక ముందే మనం డైరెక్ట్గా వెళ్ళి రాసలీల అవన్నీ చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ రాసలీల ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎవరికి, యాక్చువల్గా పరమహంసాస్కి, ఎవరైతే భగవంతుని భక్తిలో శుద్ధ భక్తులుగా చాలా ముందుకు వెళ్తారో వాళ్ళు. కానీ మనము డివోటీసే కదా, మరి మేము ఇనిషియేషన్ తీసుకున్నాము, మేము వినలేమా, అటువంటిది మనం వినకూడదా అంటే, ఎస్, ఎవరైనా ఇనిషియేషన్ తీసుకున్నా, ఎవరైనా 16 రౌండ్లు చాంటింగ్ చేసినా కూడా బోనఫైడ్ రిప్రజెంటేటివ్, ఎవరైనా గురు పరంపర పద్ధతిలో ఎవరైనా క్లాస్ చెప్తూ ఉంటే మీరు వినవచ్చు, అది తప్పులేదు, అట్లా వినాలి కూడా. కానీ కొందరు ఏం చేస్తారంటే, సినిమాలు కూడా ఓన్లీ ఈ రాసలీల టాపిక్ మీద సినిమాలు తీస్తారు. సో శ్రీల ప్రభుపాద అంటాడు అనమాట, నువ్వు గోపీజన వల్లభ, రాసలీల వినడమే కాకుండా వాళ్ళు కూడా ఏం చేస్తారు, చాలా మంది భార్యలను చేసుకొని రాసలీల చేయడానికి కుతూహలంగా ఉంటారు. సో వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే,
గోపీజన వల్లభ కంటే ముందు కృష్ణ ఏం చేశాడు? గిరివరధారి అయ్యాడు. అంటే ఒక ఒక గుట్టను ఎత్తాడు చిటికెన వేలి మీద. మీరందరూ కూడా ఒక చిటికెన వేలి మీద గుట్టనెత్తి ఆ తర్వాత మీరు ఇలా చేసి చూపెట్టండి అని చెప్తాడు అనమాట. సో దీని సమరీ ఏంటంటే, మనము రాసలీల, గోవర్ధన్ లీల ఇటువంటి రకరకాల భగవంతుని లీలలు ఎంత అట్రాక్షన్లో ఉంటామో, భగవంతుని యొక్క పురుషావతారాసు వాటిలో కూడా మనం అంతే ఉత్సాహం చూపించాలి అన్నమాట. భాగవంతంలో అన్ని లీలలు మనము చూడాలి, చదవాలి. శ్రీకృష్ణ భగవానుని లీలా శ్రవణముగా గోపికలతో అతడొనరించిన కర్మలను శ్రవణము చేయుట ద్వారా గోవర్ధనోద్ధరణము వంటి లీలను వినుట ఏనని వారిలో కొందరు భావింతురు. ఆ దేవదేవుని ప్రధానాంశము అగు పురుషావతారములతో భౌతిక జగములు సృష్టి స్థితి లయ అందు ఆ అవతార లీలలోని వారికెట్టి సంబంధము లేదు. కానీ విశుద్ధ భక్తుడైన వాడు భగవానుని లీలలయందు రాసలీల గాని భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయము కానీ ఏ విధముగా భేదముగా కాంచడు. ఎవరైనా శుద్ధ భక్తుడు కానీ భక్తులు కానీ ఈ రెండిట్లో భేదం గాంచరు, వాళ్ళు చూడరు. కానీ ఎవరైతే ఇంకా డివోషన్ సర్వీస్ అంటే తెలీదో వాళ్ళు ఏం చేస్తారంటే మొగ్గు చూపిస్తారు. ఓన్లీ రాసలీల, గోవర్ధన్ లీల ఇవే వాళ్ళకి ఇంట్రెస్ట్. ఇవి పురుషావతారాస్ వీటి మీద ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. పైగా పురుషావతారములందు భగవానుని కర్మలు బాహ్య శక్తిచే బంధితులైన వారి కొరకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినవి. ఎవరైతే కృష్ణ భగవాను యొక్క బాహ్య శక్తి అంటే బహిరంగ శక్తి మాయా గుప్పెట్లో ఇంకా ఉంటారో వాళ్ళకి పురుషావతారాలు ఈ లీలలు చదివితే ఇంకా వాళ్ళకి మేలు. యాక్చువల్లీ రాసలీల వంటి విషయములు ముక్త పురుషులకే, అంటే పరమహంస డివోటీస్, ఆల్రెడీ ముక్తి చెందిన వాళ్ళకి, ఆల్రెడీ లిబరేటెడ్ సోల్స్ వాళ్ళు చదువుతారనమాట. కానీ బద్ధజీవులకు సంబంధించినవి కావు. కనుక బద్ధజీవులు బాహ్య శక్తికి సంబంధించిన గల భగవన్ లీలను భక్తితోనూ అనుమోదముతోనూ శ్రవణము కావింపవలను. అట్టి కార్యములను ముక్తి స్థితిలో రాసలీలను శ్రవణము చేయుటతో సమానమైనట్టివి. బద్ధజీవుడు ఎన్నడునూ ముక్త పురుషుల కార్యములను అనుకరింపరాదు. శ్రీ చైతన్య మహాప్రభు ఎన్నడునూ సామాన్య జనులతో కలిసి రాసలీల శ్రవణము కావింపలేదు. సో మనం కూడా డివోటీస్ ఏం చేయాలంటే, ఎవరికైనా మనము బుక్స్ ఇచ్చినప్పుడు అది ఇచ్చినప్పుడు రాసలీల ఇటువంటి పెద్ద పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్స్ వాళ్ళతో డిస్కస్ చేయకూడదు. ఎవరైనా చాంటింగ్ చేసి 16 రౌండ్లు చాంటింగ్ చేసి ఆల్రెడీ ఇనిషియేషన్ తీసుకొని అలా ఉన్న వాళ్ళకి, బాగా సీరియస్గా భక్తిలోకి వచ్చిన వాళ్ళకి చెప్పవచ్చు. కానీ ఇంకా భక్తి జీవితంలో రాని వాళ్ళకు మనం ఆ టాపిక్స్ డిస్కస్ చేయకూడదు. భగవద్ విజ్ఞానమైన శ్రీమద్ భాగవతమునందు తొలి 9 స్కందములు దశమ స్కందము శ్రవణమునకు రంగమును తయారు చేయుచున్నది. సో ఫస్ట్ 9 స్కందాలు చదువుకుంటేనే మనకి 10వ స్కందంలో ఎంటర్ అవ్వడానికి మనకు ఆ ఎలిజిబిలిటీ ఇస్తారనమాట. ఇప్పుడు ఎవరన్నా లాయర్ చదవాలనుకుంటే ఏం చేయాలి? ముందు 10th క్లాస్ వరకు పాస్ కావాలి, ఇంటర్మీడియట్ చదవాలి, డిగ్రీ చేయాలి, ఆ తర్వాతనే లా చేయగలుగుతారు. డైరెక్ట్గా లా చేయలేరు ఎవరు. అలాగే 10వ స్కందాన్ని చదవాలంటే ఈ 9 స్కందాలు మనం చదువుకోవాలి. ఈ స్కందములోని చివరి అధ్యాయమున ఈ విషయమును మరింతగా వివరించబడి ఉన్నది. ఇక తృతీయ స్కందమున అది మిగులు స్పష్టముగా వివరించబడినది. కనుక విశుద్ధ భక్తుడైన వాడు శ్రీమద్ భాగవత పఠనమును లేదా శ్రవణమును ఆది నుండియే ఆరంభింపవలను, కానీ దశమ స్కందము నుండి కాదు. సో ముందు నుంచి ఫస్ట్ స్కందం నుంచి చదువుకోవాలి మనం భాగవతం, కానీ డైరెక్ట్గా వెళ్ళి 10వ స్కందం స్టార్ట్ చేయకూడదు. దశమ స్కంద వర్ణనము శీఘ్రమే చేపట్టుటకు కొందరు నామమాత్ర భక్తులు నన్ను పలుమార్లు అర్థించి ఉండిరి. శ్రీల ప్రభుపాద్ చెప్తున్నాడు అనమాట. ప్రభుపాద్ దగ్గరికి వెళ్ళి వచ్చేసి వాళ్ళందరూ అంటున్నారు 10వ స్కందంలో టాపిక్స్ చెప్పండి మాకు అని. కానీ బద్ధజీవులకు ఇంద్రియ ప్రీతికర కథా విషయముగా కాకుండా భగవద్ విజ్ఞాన శాస్త్రముగా శ్రీమద్ భాగవతమును నేను ప్రకటింపగోరు యున్నందున అట్టి కార్యమును చేపట్టలేదు. సో మొదటి నుంచి చెప్పాను అని శ్రీల ప్రభుపాద్ చెప్తున్నాడు అనమాట. బ్రహ్మదేవుడు వంటి ప్రామాణికులే అట్టి కార్యమును నిషేధించి ఉండిరి.
శ్రీమద్ భాగవతమును శాస్త్రీయమైన గ్రంథముగా శ్రవణ పఠనములు కావించుట ద్వారా బద్ధజీవులు ఇంద్రియ భోగముపై ఆధారపడిన అటువంటి మాయాశక్తి నుండి విడివడి పిమ్మట క్రమముగా దివ్య జ్ఞానపు అత్యున్నత స్థితికి ఉద్ధరింపబడదు. శ్రీమద్ భాగవతమునందలి విశేష కార్యములను గూడినట్టి నిర్ణీత అవతారములు అని ద్వితీయ స్కందములోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో అలా మనం ఇక్కడికి ఎండ్కి వచ్చామన్నమాట ఈరోజు చాప్టర్లో. సో దీని సమ్మరీ ఏంటంటే, సింపుల్గా చెప్పాలి అంటే, మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే శ్రీమద్ భాగవతం ఫస్ట్ స్కందం నుంచి చదివి మెట్లు ఎక్కుతూ 10వ స్కందం వరకు చేరాలి. కొందరు కుతూహలత ఎలా ఉంటుంది అంటే 10వ స్కందంలోకి వెళ్ళిపోతాను డైరెక్ట్గా, లేదా కృష్ణ లీల చదువుకుంటాను, లేదా డైరెక్ట్గా కృష్ణ రాసలీలనే చదువుకుంటాను, అదే వింటాను అని కుతూహలంగా ఉంటారనమాట. వాళ్ళకి ఇంకా వాళ్ళ ఇంద్రియ భోగా నుంచే బయటికి రావట్లేరు వాళ్ళు. అటువంటి వాళ్ళకి అది చదివినా కూడా అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ పురుషావతారాలు ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి శుద్ధి జరుగుతుంది. ఆ శుద్ధి జరిగితే తద్వారా వాళ్ళు శుద్ధ భక్తులు అయిపోయి వాళ్ళు కూడా 10వ స్కందం చదువుకోగలుగుతారు. సో అది మనకు చెప్తున్నారు. సో ఇప్పుడు మళ్ళొకసారి ఈ శ్లోకం చూద్దాం. వివిధ శక్తులను గూడిన భగవత్ కర్మలను ఆ దేవదేవుని ఉపదేశములను అనుసరించియే వర్ణింపవలను, సమ్మతించవలను, శ్రవణము కావింపవలను. భక్తి ప్రపత్తులతో దీనిని నిత్యం అనుసరించినచో మనుజుడు నిక్కముగా భగవానుని మాయాశక్తి నుండి బయటపడగలడు. సో అది ఈరోజు ఒక శ్లోకం. సో మనము చెప్పిన ఈ కథ రామకథ. సో సీతాదేవి ఎప్పుడైతే అట్లా అగ్నిలో ఒరిజినల్ సీత, భగవంతుని యొక్క అంతరంగ సీత అగ్నిదేవుడి దగ్గర అప్పగించి వెళ్ళిపోతారు. కాబట్టి మళ్ళీ లంకా నుంచి వచ్చేటప్పుడు ఆ సీతాని అగ్ని ప్రవేశం చేయమంటారు. యాక్చువల్గా రామచంద్ర అగ్ని ప్రవేశం చేయడంలో ఆ అంతరార్థం ఏంటి, ఆమెను టెస్ట్ చేయాలని కాదు, ఆ యొక్క ఒరిజినల్ సీతాని మళ్ళీ తీసుకురావడం కోసం. సో ఈ సీతాదేవి ఎప్పుడైతే అగ్నిలో నడుస్తూ ఉంటుందో ఆ అగ్నిదేవి దగ్గర ఉన్న ఒరిజినల్ సీత ఈ సీతలో కలిసిపోయి వచ్చేస్తుంది అనమాట. నిజమైన సీత బయటకు వస్తుంది. సో అది యాక్చువల్ రీజన్. కానీ అందరూ ఏమనుకుంటారు, పూర్తిగా తెలియకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఓ అగ్ని ప్రవేశం, భగవంతుడు డౌట్ చేశాడు, భగవంతుడు ఎలా డౌట్ చేస్తాడు, ఇట్లాంటివన్నీ జనాలు అనుకుంటూ ఉంటారు అనమాట. సో అది భగవంతుడు చేసిన లీల. అక్కడ లక్ష్మణుడు కూడా లేడు కదా. సో లక్ష్మణుడు కూడా ఆ విషయం నచ్చదనమాట, ఎందుకు అగ్ని పరీక్ష చేయాలి అని. ఎందుకంటే లక్ష్మణుడు అప్పుడు బయటికి వెళ్ళి ప్రసాదం తీసుకురావడానికి వెళ్తాడు, భోగా తీసుకురావడానికి. ఆలోపు సీతారాం వాళ్ళు ఈ యొక్క లీల చేస్తారు. సీతారాం లక్ష్మణ్ హనుమాన్ కి జాయ్, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జాయ్, శిల ప్రభుపాద్ కి జాయ్. సో ఇక్కడ ఆపుదాము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఈ రోజు టాపిక్ కానీ ఇన్ జనరల్ ఏమైనా ప్రశ్నలు ఉంటే డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సీతాదేవి అట్లా పడుకొని ఉంటే పర్ణశాలకి పోతే నాకు చాలా బాధ అయ్యేది. అదంతా క్లియర్ అయింది. మళ్ళీ మరి సీత అగ్ని ప్రవేశంలా అయిపోయిన తర్వాత ఇంకా ఒక్క సీత ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అడవికి వెళ్ళింది, ఆ కష్టాలన్నీ పడ్డది సీతామాతేనా ప్రభు? ఎస్, దాంట్లో యాక్చువల్గా 11 రీజన్స్ ఉన్నాయి. భగవంతుడు సీతాదేవిని అడవిలోకి ఎందుకు పంపించారు అంటే దాంట్లో 11 రీజన్స్ ఉన్నాయి. సో 11 రీజన్స్లో ఒక రీజన్ ఏంటంటే భగవంతుని యొక్క విప్రలంబ అంటే ఏంటంటే, భగవంతుని యొక్క భక్తిలో రస అన్నిట్లలో విప్రలంబ రస అనేది చాలా అత్యున్నతమైన చాలా హైయెస్ట్ ఎంజాయ్మెంట్ ఇస్తుంది అనమాట. అంటే భగవంతుడు రాధాని ఒకసారి అంటే అడిగితే చెప్తుంది అనమాట, శ్రీకృష్ణ భగవానుడు తన ముందున్నప్పటికంటే కూడా
కృష్ణ తన దగ్గర లేనప్పుడు ఎటు చూసినా వేల మంది కృష్ణాలే కనిపిస్తున్నారు రాధారాణికి. సో కృష్ణ తన దగ్గర లేనప్పుడు రాధారాణి అనుభవించే ఆ, కృష్ణ భగవానుని కృష్ణ భగవానుని యొక్క తలంపులో ఆమె ఆ విప్రలంబాలో అనుభవించే ఆ, ప్రేమ విరహ వేదన, విరహ వేదన. విరహ వేదన విప్రలంబ అంటారు. సో విప్రలంబ విరహ విరహ వేదన అంటారు, కానీ అది యాక్చువల్గా ఎక్స్టసీ. అది కూడా ఒక సంతోషంలో అది అత్యున్నతమైన సంతోషం. సో ఇప్పుడు సీతాదేవికి ఆ అవకాశం ఇంతవరకు రాలేదు, ఎప్పుడూ రామచంద్రతోనే ఉంది. ఒక సంవత్సరం పాటు వాళ్ళు ఆ, అశోకవన వాటికలో ఉండి ఆ, దూరం అయిపోతారు, మళ్ళీ దగ్గర అవుతారు. కానీ ఇప్పుడు ఏంటంటే రామచంద్ర సీతాదేవి ఈ విప్రలంబ రస ఆస్వాదిద్దామని అనుకుంటున్నారు. అందుకని అడవిలోకి పంపిస్తారు. అదొక రీజన్. ఇంకో రీజన్, ఈ 11 రీజన్స్ అన్నీ నాకు తెలియదు. ఇంకోటి ఆ, ఒక శాపం ఉంటుంది, ఏదో శాపం. ఆ శాపం వల్ల వాళ్ళు వాళ్ళు సపరేట్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు ఉన్న ఒక శాపాన్ని తీర్చడం కోసం ఆ లీల చేస్తారు. మూడోది, ఇంద్రుడు ఒక రాక్షసుని చంపాలి. ఆ రాక్షసుని చంపాలి అంటే లక్ష్మీనారాయణులు దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండాలి. వాళ్ళ దగ్గరగా ఉంటే ఇంద్రుడు ఆ రాక్షసుని చంపలేడు. ఆ రాక్షసుడు అలాంటి వరం కోరుతాడు. ఓన్లీ ఎప్పుడైతే ఆ, విష్ణు లక్ష్మీ విష్ణువులు దూరంగా ఉంటారో అప్పుడే నువ్వు నన్ను చంపగలుగుతావని. సో ఆ రాక్షసుని సంహరించడం కోసం ఈ లీల చేస్తారు. సో ఇవన్నీ రకరకాల రీజన్స్ ఉన్నాయి, ఇలాంటి 11 రీజన్స్ ఉన్నాయి. హిస్ గ్రేస్ హరి శుభవిలాస్ ప్రభు ఒక పుస్తకం కూడా రాస్తున్నాడు దీని మీద. సో ఇవన్నీ రీజన్స్. అన్నింటికంటే మెయిన్ మనకి గౌడియ ఆ, వైష్ణవ మన ట్రెడిషన్లో మనం అన్నిటికంటే ఎక్కువగా చేసేది ఏంటంటే, సి భగవంతుడు తన పత్నులతో అనుభవించిన ఎంజాయ్మెంట్ కంటే కూడా ఆ, స్వకీయ భావ అంటారు దీన్ని, పరకీయ భావ. పరకీయ భావ అంటే రాధారాణి కృష్ణ ఇంకా పెళ్లి చేసుకోలేదు, అయినా వాళ్ళ పట్ల ప్రేమ ఉంది. అది ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ అన్నమాట. సో అందులో కూడా ఆ పరకీయ భావాలు కూడా భగవంతుడు పక్కన ఉన్నప్పటికీ భగవంతుడు దూరమైనప్పుడు ఉన్న రస ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో అది విప్రలంబ భావం. సో ఆ విప్రలంబ అనుభవించడం కోసం వీళ్ళు ఇలా చేస్తారు. ఓకేనామ్మా? హరే కృష్ణ. ఓకే ప్రభు. ఓకే ప్రభు. అదే అదే సీతామాతకి మళ్ళీ అడవిలో అన్ని కష్టాలు వచ్చినాయి కదా, ఇక ఈ సీత ఇట్లా వెళ్ళిపోయింది కదా అని డౌట్ ఉండే. ఎస్, అంటే మనం ఎలా అంటే మనం ఎక్స్టర్నల్ గా ఏం చూస్తున్నామంటే మనం పడే కష్టాలే భగవంతుడు పడుతున్నాడా, రైట్? మనం కూడా చాలా రకరకాల కష్టాలు పడతాము. సో అట్లా భగవంతుడు కూడా కష్టాలు పడుతున్నాడు. యాక్చువల్లీ ఏ భక్తుడికి కూడా కష్టం అనేది యాక్చువల్గా వాళ్ళు ఆ కష్టంలో అది కష్టంగా తీసుకోరు. ఒకవేళ అలా నిజంగా తీసుకుంటే కుంతిదేవి ఏమండు, విపదశంతు తాశ్వత్ తత్ర తత్ర జగద్గురు, నాకు ఇంకా విపత్తులు ఈ కృష్ణ, ఎందుకంటే విపత్తు వచ్చినప్పుడల్లా నువ్వు నా దగ్గర ఉన్నావు, మీరు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నేను రాజమాతనయ్యాను, పాండవులు యుద్ధం గెలిచారు, రాజ్యం అంతా పాండవులకు వచ్చేసింది, అన్ని విపత్తులన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు కృష్ణ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, కాబట్టి నాకు విపత్తులు ఇవ్వు అంటే, మరి కుంతి మహారాణి పడ్డ కష్టాలు మనం ఒక 1% కాదు కదా, కొంచెం ఒక 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 కాలి గోటి అంత కష్టాలు కూడా మనం పడట్లేదు. సో ఇవి మనం నిజంగా కష్టాలు అని చూస్తున్నాం. సో భగవంతుని భక్తిలో లాభం వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే, సుఖం వచ్చినా సరే, అదంతా కూడా భగవంతుని యొక్క మర్సీ. దానికి మీకు ఒక కథ చెప్తాను నేను. సో రావణాసురుడు సీతామాతని అపహరించేటప్పుడు జటాయు వస్తాడు. సో జటాయు వచ్చినప్పుడు సీతామాత అంటుంది, సీతామాత యాక్చువల్లీ జటాయు వాళ్ళు ఎప్పుడైతే పంచవటికి వస్తారో అప్పుడు ఇమ్మీడియట్గా జటాయుతో కలుస్తారు. కలిసి జటాయు ఎవరు, రామచంద్ర యొక్క తండ్రి అయిన దశరథ్ మహారాజు యొక్క ఫ్రెండ్. సో ఆయనే వచ్చి కలుస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఎపిసోడ్ జరుగుతుంది. జటాయు ఏం చేస్తున్నాడు, ఒక చెట్టు మీద పడుకొని ఉంటాడు.
పడుకొని ఉంటే అప్పుడు సీత అపహరణ జరుగుతుంటే సీతామాత అరుస్తూ ఉంటుంది పైనుంచి, ఓ జటాయు, ఓ జటాయు, ఆ, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేయకు. ఇప్పుడు ఇప్పుడు వచ్చి రావణాసురుడితో నువ్వు యుద్ధం చేయలేవు. నువ్వు చేసినా కూడా నువ్వు తట్టుకోలేవు. కానీ నువ్వు ఈ విషయం రామచంద్రకి చెప్పు, లక్ష్మణునికి చెప్పు. ఏంటి? నన్ను రావణాసురుడు అపహరించాడు. నువ్వు వెళ్ళి ఇమ్మీడియట్గా రామలక్ష్మణులతో ఈ విషయం చెప్పు. ఈ ఈ సైడ్ రావణాసురుడు నన్ను అపహరించి తీసుకెళ్తున్నాడు అని చెప్పు. వాళ్ళు మిగతాది వాళ్ళు చూసుకుంటారు. అంటే అప్పుడు జటాయుకు తెలుసు ఆయన చాలా ముసలివాడు అయిపోయాడు, ఫైటింగ్ చేయలేడు, రావణాసురుడితో గెలవలేడు. రావణాసురుడు ఎలా ఉన్నాడు? ఆయన యొక్క విమానంలో వెళ్తూ ఉన్నాడు. ఆయన యొక్క రథం 10 గాడులతో ఉంది. ఆ రథం 10 గాడిదలు నడిపిస్తున్నాయి ఆ రథాన్ని. ఆకాశంలో ఎగురుతుంది. ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి రావణాసురుడి దగ్గర. 10 చేతులు, 20 కళ్ళు, సారీ 10 తలలు, 20 చేతులు, 20 కళ్ళు, 100 వేళ్ళు, వీటితో ఉన్నాడు. రకరకాల బాణాలు అన్నీ ఉన్నాయి. అయినా జటాయు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అనమాట. ఒక రకంగా చూస్తే ఏమవుతుంది, ఎంత పెద్ద విపత్తు అది. ఎంతో పెద్ద విపత్తు, అది ఎంతో పెద్ద కష్టం. మరి అటువంటి బలవంతుడితో పోయి ఫైట్ చేయడం అనేది. జటాయు కూడా తెలుసు అక్కడికి వెళ్తే మరణిస్తాడు అని. కానీ జటాయు వెళ్తాడు. వెళ్ళి ఆపేసి చెప్తాడనమాట, ఓ రావణ, నువ్వు నువ్వు ఎటువంటి పని చేస్తున్నావంటే, నువ్వు నువ్వు నీ యొక్క కుల నాశనానికి, వంశనాశనానికి దారి తీసుకుంటున్నావు. నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు సీతామాతని వదిలేసేసి నువ్వు ఇక్కడ ఉండు. రాముడు వచ్చినప్పుడు రాముడితో యుద్ధం చేయి. నువ్వు పరాక్రమ వీరుడు అయిపోతే నువ్వు రాముడితో యుద్ధం చేసి నీ యొక్క బలాన్ని నిరూపించుకో. కానీ ఇట్లా భర్త లేని సమయంలో నువ్వు అపహరించడం ఇది చాలా తప్పు. అంతకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నన్ను దాటి వెళ్ళలేవు. నన్ను చంపితే గానీ నువ్వు ఇక్కడి నుంచి నేను వెళ్ళనివ్వను అని జటాయు ఇట్లా వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉంటే ఆ రావణాసురుడు బాణం తీసేసి 100 బాణాలు వేసేస్తాడు. ఆ 100 బాణాలన్నీ కుచ్చుకుంటాయి ఆయన యొక్క వింగ్స్ అంటే ఏమంటారు? రెప్పలా కాదు, రెక్కలు. ఎస్, ఆ రెక్కలతో ఆ బాణాలన్నింటినీ అటు ఇటు అనేసి అప్పటికి ఇంకా రక్తం కారుతూ ఉంది. రక్తం కారుతూ ఉంటే ఆయన ఇంకా ఫైట్ చేస్తుంటారనమాట. మళ్ళీ గాలిలో వచ్చేసి ఇప్పుడు ఈసారి 1000 బాణాలు, 100,000 లక్షల బాణాలు కురిపిస్తాడనమాట. ఎట్లా అంటే సూర్యుడి మొత్తము మబ్బులు ఎలా కంపించుకొని పోతాయో అన్ని బాణాలు ఈయన సైడ్ పంపిస్తాడు. ఆ రెక్కలతో ఆ బాణాలు అటు ఇటు అనేసి డైరెక్ట్గా వెళ్తాడు. వెళ్ళి గట్టిగా కొట్టేసి ఆ ఆ 10 గాడిదలు నడిపిస్తున్నాయి ఆ రథాన్ని. ఆ 10 గాడిదలను చంపేస్తాడు జటాయు. ఆ తర్వాత రథసారథి ఉన్న ఆయన ఏం చేస్తాడని ఆయన యొక్క తలను, ఆయన యొక్క బీక్, జటాయుకున్న ముక్కు ఉంటుంది కదా, దాంతో పాటు మొత్తం ఆయన తలని తీసేస్తాడు. సో రథసారథి చనిపోతాడు. ఈ 10 గాడిదలు అవి చనిపోతాయి. తర్వాత ఆ ఢిల్లీస్ గట్టిగా కొడితే అతని రథం ధ్వంసం అయిపోతుంది. అతని పైన ఎండకి గొడుగు ఉంటుంది, బంగారు గొడుగు. ఆ గొడుగును పడేస్తాడు. తర్వాత ఒక ఫ్లాగ్ ఉంటుంది, జెండా, విజయ జెండా. ఆ జెండాను పడేసి ఇప్పుడు ఏమవుతుంది, రావణాసురుడు డైరెక్ట్గా ఇంకా సీతామాతని పట్టుకొని వెళ్తుంటే రావణాసురుడు వెనక్కి వెళ్ళేసి ఆయన యొక్క ముక్కుతో గట్టిగా ఆయన యొక్క వెన్ను భాగంలో మాంసం మొత్తం తీసి పడేస్తున్నాడు అనమాట. ఇంకా ఇది భరించలేకపోతాడు. అప్పటికి బాగా నొప్పితో రావణాసురుడు మామూలుగా యుద్ధం చేయడు, చాలా భయంకరంగా యుద్ధం చేస్తాడు. సో అప్పుడు రావణాసురుడు ఇంకా తట్టుకోలేకపోతాడు అని చెప్పేసి ఇక సీతామాతని కింద పెడతాడు. కిందికి వచ్చేసి సీతామాతని కింద పెట్టేసి ఆయన యొక్క 20 చేతులతో గట్టిగా కొడుతూ ఉంటాడనమాట. కొడుతూ ఉంటే జటాయు ఇంకా ఆయన యొక్క వింగ్స్, ఆయన యొక్క రెక్కలతో అటు ఇటు ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంత భీకరమైన ఫైట్ జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటాడనమాట. జటాయు మెల్లమెల్లగా ఆయాసం పడుతుంటాడు.
ఎందుకో చాలా ముసలివాడు, ఆయాసం వస్తూ ఉంటుంది జటాయుకు. అప్పుడు సీతామాత అంటుంది, ఓ జటాయు నువ్వు ఇప్పుడు వెళ్ళు, నువ్వు యుద్ధం చేయకు అని ఎంత చెప్పినా కూడా ఆగడు. ఉం? సో రావణాసుడితో ఫైట్ చేసి ఆయాసం వస్తుంటే ఇప్పుడు రావణాసుడు బాగా సంతోషపడతాడు అనమాట. ఎస్, ఇది సమయం అని చెప్పేసి అలా ఫైట్ చేస్తుంటే, అక్కడికే ఇంకా భీకరంగా ఫైట్ చేస్తుంటే, అప్పుడు ఆయన ఖడ్గం తీసేసి ఆయన యొక్క రెక్కలు కట్ చేస్తాడు. సో రెక్కలు కట్ చేసినా కూడా ఇంకా కాళ్ళతో ఆ, ఆ, గీరుతూ ఉంటే కాళ్ళు కట్ చేస్తాడు. 2 కాళ్ళు 2 రెక్కలు కట్ చేస్తాడు. కట్ చేసి అప్పుడు సీతామాత వెళ్ళి జటాయును పట్టుకొని, ఓ జటాయు, నువ్వెందుకు ఇంత ఫైట్ చేశావు, ఇప్పుడు నువ్వు చనిపోతున్నావు. ఆయన రక్తం చూసి సీతామాతకి ఇంకా తట్టుకోలేకపోతుంది అనమాట. డివోటీ, నువ్వు ఇంత చక్కని డివోటీవి, ఆ, నీ ఈ డివోటీని ఇడిచిపెట్టి నేను ఎలా వెళ్ళాలి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆ జటాయును కౌగిలించుకుంటుంది. కౌగిలించుకొని అక్కడే ఉంటుంది. అక్కడే ఉంటుంటే రావణాసురుడు సీతామాతని రమ్మని అంటాడు. అప్పుడు రాకపోతే అటు ఇటు ఈడ్చుకొని తీసుకెళ్తుంటే సీతామాత ఇంకొక చెట్టు పట్టుకుంటుంది. ఆ చెట్టు పట్టుకుంటే అక్కడ ఈడ్చుతాడు. ఇంకో చెట్టు పట్టుకుంటుంది. అలా అలా లాస్ట్ ఫైనల్ గా తీసుకెసుకొని ఆయన భుజం మీద పెట్టేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో జటాయు ఏం చేస్తాడు, మొత్తం రక్తం మడుగులో ఉన్నాడు. ఇప్పుడు రక్తం మడుగులో ఉన్నాడు. సో అప్పుడు రామచంద్ర వస్తాడు. రామచంద్ర అక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ చూసి, సో రామచంద్ర అటు ఇటు చూసినప్పుడు ఆయనకు ఎక్కడ సీత ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ ప్రతి ఒక్క పక్షిని, ప్రతి ఒక్క చెట్టుని అడుగుతున్నాడు, ప్రతి ఒక్క పుష్పాన్ని అడుగుతున్నాడు. రోజు నీ పుష్పాలు సీత తీసుకునేది కదా, నీకు తెలుసా ఎక్కడికి వెళ్ళింది? ఎవ్వరు ఏం చెప్పట్లేరు రామచంద్రకి. సో ఏడుస్తూ ఏడుస్తూ ఆకాశాన్ని అడుగుతూ ఉంటాడు, చెట్లను అడుగుతూ ఉంటాడు, అన్ని రకాలుగా. తర్వాత గోదావరి నదికి వెళ్ళి గోదావరిని అడుగుతాడు. ఎవ్వరు ఏమి సమాధానం చెప్పారు. తర్వాత జంతువులను అడిగితే ఆ జంతువులు ఏం చేస్తాయంటే ఎగురుతాయి, ఆకాశంలోకి ఎగిరి మళ్ళీ దునికి అటు సౌత్ దక్షిణ భాగానికి పరిగెడుతున్నాయి అన్నమాట. అప్పుడు అర్థం చేసుకుంటాడు, ఓ దక్షిణ ఆకాశం ద్వారంగా ఎవరో దక్షిణ దిశకు తీసుకెళ్లారని చెప్పేసి. సో అలా 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 వెళ్తూ ఉంటే ఇక్కడ రక్త మడుగులో ఉన్న ఒక పెద్ద బర్డ్, పక్షిని చూస్తాడు. చూసి, ఓ సీతామాతను తినేసింది ఈ పక్షి, ఇదంతా రక్తమంతా సీతామాతది అని చెప్పేసి చాలా గంభీరంగా ఒక బాణం తీసేసి బాణం వేయడానికి రెడీ అవుతున్నాడు, ఇంకా చంపేద్దామని ఆ పక్షిని. అప్పుడు జటాయు, శ్రీరామ్ శ్రీరామ్, నేను సీతామాతను చూశాను, కాపాడలేకపోయాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు. సో సర్వీస్ అంటే ఇలా ఉంటుంది, భగవంతుని యొక్క సర్వీస్ అంటే, క్షమించు నన్ను, నేను రక్షించలేకపోయాను అంటే అప్పుడు ఇమీడియట్గా వచ్చేసి, ఓ నువ్వు జటాయు, ఇక్కడ సీత ఏమైపోయింది అంటే అప్పుడు ఆ జటాయు అంటాడు అనమాట, నేను నా సాయశక్తులా నేను ప్రయత్నం చేశాను, కానీ రావణాసురుడు నా ప్రాణాలు అపహరించాడు, అంతకంటే పెద్ద విషయం సీతామాతని అపహరించేశాడు అని. లాస్ట్కి ఇంకా ఆయన ఆయనే దగ్గుతూ ఉంటాడు అనమాట, బాగా దగ్గుతూ రక్తం వస్తుంటుంది ఆయన యొక్క ముక్కులో నుంచి వచ్చేసి. లాస్ట్కి భగవంతుని యొక్క ఆయనే భగవంతుని ఒళ్ళోకి తీసుకొని ప్రాణాలు వదిలేస్తాడు అనమాట. సో అప్పుడు రామచంద్ర అంటుంటాడు అనమాట, నా రాజ్యం అయోధ్య నీ రాజ్యం కంటే చిన్నది, నువ్వు ఇక్కడ ఈ దండకారణ్య, ఈ మొత్తం ఫారెస్ట్ కి, ఈ అరణ్యానికి మొత్తం నువ్వు రాజువి, అన్ని పక్షులకు నువ్వు రాజువి. నీ రాజ్యం అంతా వదిలేసి, నీ పక్షులనంతా వదిలేసి, నీ యొక్క ఈ మొత్తం రాజ్యం, నా అయోధ్య రాజ్యం కంటే పెద్ద రాజ్యాన్ని, ఈ రాజ్యాన్ని అంతా వదిలేసావు నువ్వు. వదిలేసి నా కోసం, సీతామాత కోసం, సీతామాతను రక్షించడం కోసం నువ్వు ఈ సర్వీస్ చేశావు, ఈ సేవ చేశావు అని ఇమ్మీడియట్గా నువ్వు ఇదే క్షణం నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతావు అని బ్లెస్సింగ్ ఇస్తాడనమాట. బ్లెస్సింగ్ ఇచ్చేసి, యాక్చువల్లీ నువ్వు నా తండ్రి కంటే, నా తండ్రి ఎలాగో చనిపోయాడు, నా తండ్రి చనిపోయినాక నిన్ను చూసుకొని నీ ద్వారా నేను నా తండ్రిని చూసుకుందామని అనుకుంటుండే, నువ్వు కూడా చనిపోయావా అని, నువ్వు నాకు తండ్రి కంటే కూడా చాలా ఎక్కువ, ఇటువంటి శుద్ధ భక్తుడు
ఇంకెవరుంటారు అని ఆయన కౌగిలించుకొని లక్ష్మణ, ఆ, ఇతనికి అంతిమ సంస్కారాలు మనం చేయాలి. సో అవన్నీ ఏర్పాట్లు చేయి, చాలా వైభవంగా చేయి అని చెప్పి లక్ష్మణుడు చెప్తే లక్ష్మణుడు అవన్నీ చేస్తాడనమాట. సో చివరికి డైరెక్ట్గా దేవాది దేవుడైన రాముడు, శ్రీరామచంద్రుడు ఆయన ఒళ్ళో మరణించి ఆయన చిరునవ్వు ముఖం చూస్తూ, ఆయన కళ్ళల్లో ఆయన చూస్తూ చనిపోయాడు. అదొకటి, ఆయన ఒళ్ళో చనిపోయాడు. డైరెక్ట్గా దేవాది దేవుడు ఆయనకు అంతిమ సంస్కారాలు చేశాడు. చేసి నువ్వు నా యొక్క శుద్ధ భక్తుడివి, నువ్వు ఇప్పుడే ఇమ్మీడియట్గా డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళిపోతావు. ఉమ్? వెళ్ళిపోయి ఆ వైకుంఠంలో నిన్ను మళ్ళీ వచ్చి చూస్తాను అని చెప్పి అంత బ్లెస్సింగ్ కూడా ఇస్తాడు అనమాట. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూస్తే ఏమన్నా కష్టపడ్డట్టు అనిపించిందా జటాయుకి? జటాయు సంతోషం ఏంటి? భగవంతుని యొక్క సేవ. సో మనం కూడా దీంట్లో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, నువ్వు రాజు అయినా సరే, ఎవరైనా సరే, మనకి ఏది ఉన్నా సరే, అదంతా భగవంతుని పట్ల ఉపయోగించాలి, భగవంతుని సేవలో ఉపయోగించాలి. మనకు కష్టం అవుతుందా, మనకు సుఖం అవుతుందా ఈ పని చేయడంలో అనేది మనం ఎప్పుడూ చూడకూడదు. అలా చూడకుండా చేసేదే శుద్ధ భక్తి, భగవంతుని ప్రీత్యర్థం చేసేదే శుద్ధ భక్తి. సో ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. శిల ప్రభుపాదికి జై. జై శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ సుభద్రా మాయి की जय. श्री श्री गौरनिताय की जय. श्री राधा नीला माधव की, श्री श्री कृष्णदेव की जय, तुलसी महारानी की जय. హరే కృష్ణ. సో ఇంకోటి ఇక్కడ విశేషం ఏంటంటే, విందా ముహూర్తం అనే ఒక ముహూర్తం ఉంటుంది, గడియ. ఆ గడియలో ఏదైనా వస్తువు పోతే మళ్ళీ మనకు అది దొరకదు. సో రావణాసురుడు ఎంత తెలివిగా చేశాడంటే, సీతా అపహరణ ఆ టైంలో, ఆ ముహూర్తంలో చేస్తున్నాడు. సో ఆ ముహూర్తంలో కనుక, విందా ముహూర్తంలో అతడు అపహరించుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఆ అపహరించిన వస్తువు తిరిగి రాదనమాట. అయితే ఈ జటాయు ఆ ముహూర్తం మొత్తం ఫైట్ చేస్తాడు. ఆ ముహూర్తం దాటేంత వరకు ఉండి అప్పుడు ఆయన చంపబడతాడు. సో యాక్చువల్లీ ఇక్కడ చూస్తే ఎక్స్టర్నల్గా, బయటిగా బహిరంగంగా మనం చూస్తే
జటాయు ఓడిపోయాడు, జటాయు చనిపోయాడు, రావణాసురుడు గెలిచాడు. కానీ నిజంగా భక్తి తత్వంలో చూస్తే జటాయు ఓడిపోయినా యాక్చువల్లీ జటాయు గెలిచాడు అక్కడ. ఆయన మరణించినా ఆయనే గెలిచాడు. ఎందుకు? భగవంతుడి యొక్క హృదయాన్ని ఆయనే గెలుచుకున్నాడు, భగవంతుని ధామాన్ని చేరుకున్నాడు, భగవంతుని సేవ చేశాడు. ఆ భగవంతుని సేవలో ఆయన ప్రాణాలు పోతున్నా కూడా ఆయనే పట్టించుకోలేదన్నమాట. భగవంతుని కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు. డైరెక్ట్ గా సీతామాత కూడా చెప్తుంది, నువ్వు యుద్ధం చేయక ఇప్పుడు నువ్వు గెలవలేవు, నువ్వు చాలా ముసలి వాడివి అయిపోయావు. రావణాసురుడు ఆ ఇంకా చాలా యవ్వనంలో ఉన్నాడు, ఆయనతో నువ్వు పోరాడలేవు. ఎంత చెప్పినా కూడా జటాయు ఆ సర్వీస్ చేశాడు అనమాట. సో మనం అనుకునే కష్టాలు భగవంతుడి సేమ్ కాదు. రెండోది, భగవంతుని యొక్క శుద్ధ భక్తులు వాళ్ళు కష్టము సుఖము, మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా ఆ రెండిట్లో కూడా భగవంతుడు సుఖంగా ఉన్నాడా అదే సంతోషం. భగవంతుడు సుఖంగా లేడా, ఈ ఈ ఈ చేష్ట వల్ల భగవంతునికి సుఖము లభించదా, నేను చేయను. ఈ చేష్ట వల్ల కృష్ణ భగవానికి సుఖం లభిస్తుందా, ఆయనకు సమ్మతం అవుతుందా, ఆయనకి ఇష్టం అవుతుందా, అదే మనం చేస్తాం. సో అట్లా అది చూడాలన్నమాట. సో కష్ట సుఖాలను కూడా మనం భగవంతుని సేవ పట్ల ఆ రకంగా చూడాలన్నమాట. అందుకే కుంతి మహారాణి కూడా విపదశంతు తాశశ్వత్, నాకు విపత్తులు ఇవ్వు అని అంటుంది. సో ఆ విధంగా చూడాలి మనం కష్టాలని. రాముడు ఉన్నాడు కాబట్టి సీతామాతకు అది కష్టం అనిపించలే, అది కష్టం కాదు కదా ప్రభు. ఇప్పుడు అర్థమైంది. అదే ఆమె భగవంతుని నమ్మి భగవంతుని అక్కడున్న ఆయన సన్నిధిలోనే ఉన్నది, ఆమె హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇంకా ఆమెకు కష్టం ఏమి జరగలేదు అంటారు. ఎస్, రైట్. రామచంద్ర కూడా మనకేం చూపిస్తున్నాడు, తన తండ్రి యొక్క మాట నిలబెట్టడం కోసం ఆయనే అడవిలోకి వెళ్ళిపోతున్నాడు. సో అడవిలోకి వెళ్ళిపోయేటప్పుడు యాక్చువల్లీ ఆ రోజు ఆయనకి పట్టాభిషేకం కావాల్సింది, అయినా వదిలేసి వెళ్తూ ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉంటే లక్ష్మణుడు వెళ్ళాడు, సీతామాత వెళ్ళింది. సో వాళ్ళందరూ ఏంటి, ఉండొచ్చు అక్కడ ఉండేసి, సరే నువ్వు చెప్పావు కదా నీ గురించే అంత, వాళ్ళు అక్కడ పూజ చేస్తూ అందరికి సహాయం చేస్తూ అక్కడే ఉండొచ్చు కదా వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు, భగవంతుని సేవ చేద్దామని ఆయనతో పాటు వెళ్ళిపోయారు, సీతామాత ప్లస్ లక్ష్మణుడు. భరతుడు ఏం చేశాడు, ఆయన పాదాలు తీసుకొని, ఆ పాదాలు యాక్చువల్లీ రాజ్యం పాటిస్తున్నాయి, నేను కాదు రాజ్యాన్ని చేసేదని ఆయన అలా సేవ చేశాడు. అందరూ అలాగే, మొత్తం అయోధ్య అలాగే ఉంది. సో మనము ఓన్లీ సీతామాత రాముడు ఉన్నాడు కాబట్టి సీతామాత అంత ధైర్యంగా వెళ్ళింది అని అనుకోవడానికి లేదు అక్కడ. మరి జటాయు ఎందుకు వెళ్ళి మరణించాడు అక్కడ? రైట్. మనకి సుఖం అనిపిస్తుందా, మనకు కష్టం అనిపిస్తుందా, అది అసలు అది మనం కౌంట్లోకి తీసుకోకూడదు. మనం ఏంటి కౌంట్లోకి తీసుకోవాలి? గురు మహారాజ్ ఏం చెప్పాడు, భగవంతుని భక్తికి ఇది కరెక్టా, ఇది తప్ప, ఇది కరెక్ట్ అయితే చేయాలి, ఇది తప్పైతే చేయకూడదు. ఇంకా నా సుఖంతో నా కష్టంతో మనకు సంబంధం లేదు. భగవంతుడు ప్రీత్యర్థం చేయాలి మనం పని. అట్లా మనం చేస్తే అది శుద్ధ భక్తి. సో అట్లా తీసుకోవాలి మనం. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని చెప్పండి ప్రభుజీ. ఈ చాప్టరా? ఎస్ ప్రభుజీ. ఈ చాప్టర్ యొక్క సారాంశం ఏంటంటే భగవంతుని యొక్క అవతారాలు. సో భగవంతుని యొక్క విశేష కార్యములను గూడినట్టి నిర్ణీత అవతారం, భగవంతుడి యొక్క నిర్ణీత అవతారాలు. సో ఇక్కడ మనకి ఏమేం చెప్పారు ఈ చాప్టర్లో? మనము ఎన్ని అవతారాలు చూసాం? వరాహావతారం చూసాము, తర్వాత సుయజ్ఞ, రుచి ఆకుతి యొక్క కొడుకుగా వచ్చాడు సుయజ్ఞ, అది అవతారం. కపిల దేవుడు, దేవహూతి,
కర్దమముని యొక్క పిల్లవాడిగా వచ్చాడు. కపిలముని, దత్తాత్రేయ అవతారము, 4 కుమారాసు, నరనారాయణ ఋషి, పృష్ణిగర్భ, పృథు మహారాజ్, ఋషభదేవ, హయగ్రీవ, మత్స్యదేవ, కూర్మదేవ, నరసింహదేవ, హరి, వామనదేవ, హంసావతార, మన్వంతరావతార, ధన్వంతరి, పరశురామ, రామచంద్ర, కృష్ణ, వ్యాసదేవ, బుద్ధ, కల్కి గుణావతారాస్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గుణావతారాలు. సో ఇవన్నీ చదివిన తర్వాత మనము భగవంతుణ్ణి ఏమీ అర్థం చేసుకోలేమట. భగవంతుని యొక్క కృప ఉంటే తప్ప మనము భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము. అవి మనకి 40 నుంచి 46 శ్లోకాలు మనకు చెప్పారు. 47 నుంచి 49కి మనకి పరమాత్మ అంటే ఏంటి, బ్రహ్మన్ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, భగవాన్ అల్టిమేట్గా ఏంటి, అవన్నీ డీటెయిల్స్ చెప్పారు. ఆ తర్వాత మనకి ఈ నాలెడ్జ్ మనం ఎలా తీసుకోవాలి, భాగవంతం ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ప్లస్ ఈ శ్లోకంలో మనం ఏంటి, ఓన్లీ భగవంతుని యొక్క లీలలే కాదు, మనము భగవంతుని యొక్క పురుషావతారాసు, ఇవి కూడా భగవంతుని యొక్క క్రియేషన్, భగవంతుని యొక్క క్రియేషన్ ఎలా చేస్తున్నాడు, డిస్ట్రక్షన్ ఎలా చేస్తున్నాడు, ఈ సృష్టి లయ ఎలా జరుగుతుంది, అది కూడా వాటితో పాటు ఈక్వల్గా మనం చూడాలి అని చెప్పారు. సో అది చాప్టర్ యొక్క సారాంశం. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, ప్రభుపాద్ వారి పుస్తకం ఉంది కదా, శ్రీకృష్ణ లీలా పురుషోత్తం భగవాన్, అది కూడా 10th చాప్టర్ది. సో మనం అది ఇప్పుడే చదవకూడదా, తర్వాత చదువుకోవాలా? చదవచ్చు మాతాజీ, చదవచ్చు. డివోటీస్ చదవచ్చు. మీరు చాంటింగ్ చేస్తున్నారు కదా, ఈవెన్ చాంటింగ్ చేయకున్నా కూడా శ్రీల ప్రభుపాద ఆయన భాగవతం రాయకంటే ముందే అది కథల రూపకంగా రాశారు. సో ఎస్, ఎవరైనా చదువుకోవచ్చు, కథలాగా చదువుకోవచ్చు. కానీ మనం సీరియస్గా భక్తిలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం మొదటి స్కందం నుంచి నేరుగా 10వ స్కందం వరకు, 12వ స్కందం వరకు ఫస్ట్ నుంచి వెళ్ళాలి. ఎస్, మొదట్లో మనము కృష్ణ బుక్ చదువుకోవచ్చు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకం ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చదువుకోవచ్చు, లేదా అది చదువుతూ పాటు శ్రీమద్ భాగవతం చదవండి, అది 10వ స్కందం. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకో ప్రశ్నం, ఎస్ ఎస్. మనకి ఈ బుక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మనం కొంచెం జ్ఞాన యోగికి వెళ్తున్నట్ట, మనకి భక్తి మీద తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్ట, ఈగో ఎక్కువ ఉన్నట్ట, అట్లా ఏమైనా ఉంటుందా? లేదు మాతాజీ, మనం జ్ఞానీస్ అంటే ఏంటి, జ్ఞానీస్ అంటే వాళ్ళకి బ్రహ్మంలో కలిసిపోవాలని చెప్పేసి, ప్లస్ జ్ఞాన సముపార్జన, కవిత్వాలు రాయడము, తర్వాత ఊహాగానాలు చేయడము, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. మనం చదివేది ఏంటి, లిటరేచర్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా భక్తి లిటరేచర్. సో భక్తి లిటరేచర్ మనం చదవాలి, దీంతో జ్ఞానికి సంబంధం ఏమి ఉండదు. జ్ఞానం అంటే భగవంతుని యొక్క ఆత్మతత్వ జ్ఞానం, అది నిజమైన జ్ఞానం. సో ఇందులో మనకి లీలలు ఇవన్నీ యాక్చువల్లీ శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హ్యభద్రాని విధునోతి సురుత్సతాం. ఎప్పుడైతే భగవంతుని యొక్క లీలలు మనము చదవడం మొదలు పెడతామో, భాగవత్ కథ మనం వినడం మొదలు పెడతామో, మన హార్ట్ లోపల ఉన్న అభద్ర ఫీలింగ్స్ అన్ని పోతాయి, మనకి ఆత్మశుద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. మనకి అభద్ర ఫీలింగ్ అంతా పోవాలంటే ఏం చేయాలి, నిత్యం భాగవత సేవయ. మనం భాగవత కథ వినాలి, లేకపోతే చదవాలి, లేకపోతే ఎవరికైనా చెప్పాలి. సో ఇప్పుడు మనం చదివే భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత, ఇవన్నీ భక్తి లిటరేచర్స్. దీనికి జ్ఞానికి సంబంధం లేదు. జ్ఞానీస్ ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఊహాగానాలతో, కవిత్వాలతో, వాటితో బ్రహ్మన్ రియలైజేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మనం దాని గురించి మనం ఏమి చేయట్లేము. అది మనం బ్రహ్మంలో కలిసిపోయే ఉద్దేశం మనకు లేదు. మనం కృష్ణ భగవాన్ యొక్క భక్తియుత సేవా భావంలో ఉంటాం. సో ఈ లిటరేచర్ మనం ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది. సో దీనికి జ్ఞాన సముపార్జనకి సంబంధం లేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. అంటే ఇట్లా ఒక పాయింట్ చదివాను, మనం దేవుడిని ఇట్లా
తెలుసుకోవడం ట్రై చేస్తున్నాం అంటే అది మన అహంకారమా లేదా అంటే డివోషన్ తోనే ఆ దేవుడిని అర్థం చేసుకోవాలి, దేవుడు కృప ఉంటేనే మనకి అర్థం అవుతది, ఇట్లా ఉందా ప్రభుజీ? లేదు లేదు లేదు, మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. సి మనము మనము భాగవతంలో ఏముంది, భగవద్గీతలో ఏముంది అని చూసి తెలుసుకోవడమే నిజమైన భక్తి, కరెక్ట్ భక్తి. కాకుండా నేను ఓన్లీ భక్తి చేసి డైరెక్ట్గా కృష్ణ నాకు నాలెడ్జ్ ఇస్తాడంటే యాక్చువల్లీ అదేంటి, అదే ఒక రకమైన ఊహాగానం కదా. సో కృష్ణ కృష్ణ డైరెక్ట్గా నాకే ఇవ్వాలి భక్తి, నేనేమి చదవకున్నా నాకు భక్తి రావాలి అనుకోవడం అది ఊహాగానం అవుతుంది. సో మనకేం చెప్పారు, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదుహు, ఇవంతా పరంపరంగా వచ్చింది. సో ఈ పరంపరలో మనకు రాసిన పుస్తకాలని, ఎస్పెషల్లీ శ్రీమద్ భాగవతం హైయెస్ట్ లిటరేచర్. ఈ లిటరేచర్ మనం చదువుకోవాలి. చాలా థ్యాంక్స్ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఎస్ మాతాజీ. ఓకే, ఇంకేమైనా ప్రశ్న ఉంది? తులసి మాతాజీ మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ఓకే, లక్ష్మీ కుమారి లక్ష్మీకుమారి మాత ప్రభుజీ, వైష్ణవాంగి దాస్ గారు రాసిన భాగవత కథలలో ఒకటి నారకీయ స్థితి అనే పదం వచ్చింది ప్రభుజీ, దాని అర్థం ఏంటి తెలియలేదు ప్రభుజీ. ఏ స్థితి మాతాజీ? నారకీయ స్థితి. నారకీయ స్థితి, నరకీయ స్థితి అంటే నరకము, నరకాన్ని అనుభవించే స్థితి. అంటే అది ఏ శ్లోకంలో వచ్చిందో మీరు చెప్తే దాన్ని అది చూసి ఎందులో వచ్చిందంటే ప్రభుజీ, ఆయన భాగవత కథలు, వైష్ణవాంగి దాస్ గారు భాగవత కథలని ఒక పుస్తకం రాశారు ప్రభుజీ. అయితే సాంఖ్యతత్వ ప్రదాత అయిన కపిల భగవానుడు, అది 21వ చాప్టరు. అందులో ఈ కపిల భగవానుడు తల్లికి దేవహూతికి చెప్తా ఉంటాడు అన్నట్టు. చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, నారకీయ స్థితిలో ఉన్నప్పటికీ తన దేహాన్ని త్యజించడానికి అతడు ఇష్టపడాడు. సో నారకీయ స్థితి అంటే మన దేహం ఉంటేనే, ఆ దేహం ఏంటి, మన దేహం ఉంది అంటే ఇంకా కష్టాలు ఉన్నాయని అర్థం. అయినా కూడా ఎన్ని కష్టాలున్నా కూడా ఈ దేహాన్ని వదిలి వెళ్ళడానికి సిద్ధపడట్లేరు ఎవరు. ఎంతో నరకంలో ఉన్నారు. ఇప్పుడు తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నప్పుడు ముడుచుకొని, తల కాళ్ళ మధ్యలో ముడుచుకొని, వెన్ను అంతా ఇట్లా గుండ్రగా తిరిగి 9 నెలలు అలా ఎవరైనా ఉండగలుగుతారా? అది ఎంతో పెద్ద నరకమైన స్థితి. అక్కడ వెలుతురు ఉండదు. తర్వాత అదేంటిది, రక్తము, మాంసము, తర్వాత చీము, వాటి మధ్యలో చీకట్లో ప్లస్ అన్ని రకరకాల పురుగులు ఉంటాయి అక్కడ. అవన్నీ ఉన్నా కూడా ఈ జీవి ఏం చేస్తున్నాడు, ఇంకా అక్కడి నుంచి బయటికి రావడానికి ఈ జీవి బయటికి రావడానికి ప్రయత్నించట్లేడు. ఓకే, సరే పుట్టాడు, జన్మించినాక అన్ని మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత ఇప్పుడు మనం నిజంగా క్షుణ్ణంగా చూస్తే ఎవరైనా సరే ఇది దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ ఎన్నో కష్టాలు వస్తున్నాయి మనకి. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా మనం ఏమనుకుంటున్నామంటే ఈ కష్టాలు తీర్చుకొని ఏదో మనం సెటిల్ అయిపోదాం, ఈ కష్టాలు తీర్చుకొని సెటిల్ అయిపోదాం, ఏదో విధంగా సెటిల్ అయిపోదాం, ఇలా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇటువంటి నారకీయ స్థితిలో, నరకంలో ఉన్న స్థితిలో కూడా మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడే ఉందాం, నాకు ఇంకా శరీరం కావాలి. డాక్టర్ ఏదైనా జబ్బు వచ్చేసింది, మీకు ఆపరేషన్ చేయాలి, మీకు 2 నెలలే టైం ఉంది అంటే డాక్టర్ మీకు 5 లక్షలైనా ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, ఎంత ఖర్చు అయినా నాకు ఇంకొక సంవత్సరం ఇవ్వండి, ఇంకో 2 సంవత్సరాలు బతికియండి నన్ను, ఇలా అడుగుతున్నారు. సో ఇంకా ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ వస్తూ ఉంటే, ముసలితనం వస్తూ ఉంటే ఇంకా రకరకాల బాధలు, రకరకాల కష్టాలు. మనం తిన్నది అరగదు, రైట్? మన కళ్ళు సరిగా కనపడవు, మన కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, రకరకాల రోగాలు, రకరకాల ప్రాబ్లమ్స్. మైండ్ మాత్రం చిన్నప్పుడు ఎలా ఉందో మైండ్ అలాగే ఉంటుంది. కోరికలు అప్పుడు ఎలా ఉంటాయి, ఇప్పుడు అలాగే ఉంటాయి. కానీ శరీరం మాత్రం శిథిల అవస్థలో ఉంటుంది. అయినా కూడా ఇంకా ఇలాగే చూస్తున్నారు. కానీ ఇంకా ఆత్మతత్వ జ్ఞానంకి వచ్చేసి నేను భగవంతుని భక్తి 100% తీసుకుంటాను, నేను భక్తిలోకి 100% వస్తాను అని మాత్రం అనుకోవట్లేడు జీవుడు.
సో అది చెప్తున్నాను. అవును. సరే, ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ మ్యామ్. అయితే ప్రభుజీ, మనం గర్భంలో ఉన్నప్పుడు, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మనం ఎన్నో బాధలు అనుభవిస్తాం కదా ప్రభుజీ. ఇట్లా మీలాంటి వాళ్ళు జ్ఞానులు చెప్తా ఉంటేనే, ప్రవచనం చెప్తా ఉంటే తెలుస్తుంది. అది మనం అనుభవించినట్టుగా మనకు అనుభూతి మర్చిపోవడం వల్ల మనకు తెలియదా ప్రభుజీ? సో దాన్నే మాయ అంటారు మాతాజీ. ఏదైతే ఇక్కడ లేదో దాన్ని ఉంది అని అనుకోవడం, రైట్. ఆహా. ఇంకోటి ఏంటంటే మనకి మనకి ఏమవుతుందంటే, ఈ ప్రాబ్లం తీరితే నేను ఇంకా సుఖపడతానేమో, ఈ ప్రాబ్లం తీరితే నేను సుఖపడతానేమో, నా కొడుకు పెళ్లి చేస్తే నేను సుఖపడతానేమో, నా ఆరోగ్యం చేసుకుంటే నేను సుఖపడతానేమో. అంటే ముందు చూపు. ఇప్పుడు సుఖం లేదు, ఇలా జరిగితే ముందు ముందు సుఖం ఉంటుందేమో. భ్రాంతి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పాను. భ్రాంతి, అది ఇల్యూజన్ అంటారు అనమాట. అది దాంట్లో నుంచి బయటపడాలి అంటే మన వల్ల మనకి కాదు. అప్పుడు ఏంటంటే ఒక గురువు కావాలి, ఇవన్నీ ఇప్పి చెప్పే ఒక గురువు కావాలి. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. మనకు స్పెక్స్ ఇవ్వాలన్నమాట. గురు మహారాజు స్పెక్స్ పెట్టుకొని మనం చూడాలి. అంటే ఆ చక్షుస్ ఇస్తాడనమాట, మన కళ్ళు, చూసే కళ్ళు. అలా చెప్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది మనకి, ఓ లైఫ్ అంటే ఇదా, ఓ నేను ఇక్కడ ఉన్నానా, నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా, ఎస్ కరెక్టే కదా, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నేను ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టుకున్నా కూడా మరణించినాక అన్ని పోతాయి కదా. నా ప్రేమ, నా ప్రేమించిన వాళ్ళ పట్ల, ప్రేమపడే అన్ని చేసిన వాళ్ళ పట్ల అందరినీ దూరం చేసుకుని వెళ్ళాల్సిందే కదా. మరి ఎందుకు నేను ఇట్లా పాకులాడుతున్నాను, శాశ్వతమైన భగవద్ధామానికి ఎందుకు వెళ్ళను అని చెప్పేది గురువు. ధన్యవాదాలు. సరే, ధన్యవాదాలు. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు. ఎస్ మాతాజీ. జ్యోతిరూప కమల మాతాజీ. ప్రభుజీ, ఈ 4 పాపకార్యాలు కృష్ణ భక్తులు మనం తెలుసుకుంటున్నాం ప్రభుపాద దగ్గరికి వచ్చిన వాళ్ళు. బయట జనాలు అట్లా ఉండట్లేదు కదా ప్రభుజీ. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు, అక్కడ మనం పార్టిసిపేట్ చేస్తే కూడా వాళ్ళు చేసే దాంట్లోది పాపం మనకు వస్తుందా ప్రభుజీ? అంటే మనము ఏ ఉద్దేశంతో పార్టిసిపేట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే దగ్గర బంధువులు అయినప్పుడు ఇంపార్టెంట్ వాటికి అటెండ్ అవ్వాల్సి వస్తుంది కదా ప్రభుజీ. అప్పుడు మనం ఎట్లా చేయాలి అనేది. ఎస్. సో దాంట్లో 2 రకాలు ఉంటాయి కదా. ఒకటి, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. దాంట్లో 2 రకాలుగా పార్టిసిపేట్ చేస్తారు. ఒకటి ఏంటంటే, తెలుపలేదు. ఓకే, సో ఒక రకమైన వాళ్ళు ఎలా వెళ్తారంటే, ఒక అడుగు భక్తిలో పెడతారు, ఒక అడుగు బయట పెడతారు. బంధువులు వాళ్ళు కావాలి, ఫ్రెండ్స్ కావాలి, ప్లస్ నాకేమైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవాలి నన్ను, వాళ్ళు కూడా నన్ను ఆదుకుంటారు, సో మనం ఈ చుట్టరికం ఇంకా నిలుపుకోవాలి అని కొందరు అలా వెళ్తారు. కొందరు ఎలా వెళ్తారంటే, భక్తి ఉంది కరెక్టే, కానీ మనం అంతా చాదస్తంగా చేయకూడదు, మనం మంచి కూడా మనం చూసుకోవాలి, లోకంలో నలుగురిలో మనం కూడా మామూలుగా ఉండాలి, అందరు అపార్థం చేసుకునేలాగా ఉండకూడదు అని కొందరు వెళ్తారు. ఇంకా కొందరు ఎలా వెళ్తారంటే, వీళ్ళు ఎలాగో మూర్ఖులే, వాళ్ళకి తెలియలేదు, వాళ్ళు ఇలా అన్ని తప్పులు చేస్తున్నారు, కానీ నేనేం చేస్తానంటే నేను వెళ్ళేసి వాళ్ళకి ఏదో విధంగా ఒక బుక్ ఇవ్వడానికి వెళ్తాను, కృష్ణ భగవానుని బుక్ ఇవ్వడానికి వెళ్తాను. ఈ రోజు నేను వెళ్ళి వాళ్ళని ఏం చేస్తానంటే, నెక్స్ట్ టైం నా దగ్గర రమ్మని చెప్పేసి నేను కృష్ణ ప్రసాదం వాళ్ళకి పెడతాను, వాళ్ళకి భాగవతం ఇస్తాను, వాళ్ళ చేత ఈ భగవత్ కార్యం చేపిస్తాను. ఇలా 3 రకాలుగా వెళ్తారనమాట. సో మనం ఏ రకంగా వెళ్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది రిజల్ట్. సో ఈ 3 రకంగా వెళ్ళామనుకోండి, వాళ్ళని ఉద్ధరించడానికి వెళ్తున్నాం. అక్కడ పార్టిసిపేట్ చేసి, అక్కడ ఏదో వాళ్ళు పెట్టిన భోజనం తిని, నలుగురితో కబుర్లు చెప్పేసి వద్దామని లేదు ఇక్కడ. వీళ్ళకి ఏంటి, ఎటు తిరిగి వాళ్ళకి ఈ భగవంతుని పుస్తకం ఇవ్వాలి, లేకపోతే నెక్స్ట్ టైం వాళ్ళని టెంపుల్కి ఇన్వైట్ చేద్దాము, ఎలాగో పెళ్లి చేస్తున్నారు కదా, మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బదులు భగవద్గీత ఇవ్వండి అని చెప్తాను. ఇట్లా వెళ్ళారనుకోండి, ఇది 100% భగవత్ కార్యం. సో దాంట్లో మీరు యాక్చువల్లీ ఉపకారం చేస్తున్నారు వాళ్ళకి. మీరు వెళ్ళడం ద్వారా
ఒక భక్తులు వెళ్ళడం ద్వారా వాళ్ళకు ఉపయోగం కలుగుతుంది. సో అది మంచి కార్యం. అలా చేస్తే మనకేమి ఎటువంటి పాపం కర్మ అంటదు. దీంట్లో ఇంకా 2 చెప్పాను కదా నేను. ఒక రకమైన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు అక్కడ పెట్టారు. సో వాళ్ళు హాఫ్ 50-50, వాళ్ళకి 50-50 కర్మ వస్తుంది. ఇంకోరు ఏం చేస్తారు, ఈ భక్తి చేస్తాము కానీ ఇంత లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడే, మెల్లమెల్లగా వెళ్దాం, మనం అన్ని సంబంధాలు ఉంచుకోవాలి, మనకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనల్ని ఆదుకోవాలి కదా. వాళ్ళు ఇంకా సరెండర్ కాలేదు. కృష్ణ ఏమన్నాడు, 100% మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో. మనం కృష్ణ మీద నమ్మకం లేదు మనకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ మనకు కావాలి, వాళ్ళ చుట్టరికం మనకు కావాలి. అలా వెళ్ళారనుకోండి, ఇంకా వాళ్ళ భక్తిలో తక్కువగా ఉన్నారు, అటు సైడ్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి అంత రకమైన 70% పాపం వాళ్ళకు కూడా అంటుతుంది అక్కడ చేసే పనులలో. ఓకేనా మాతాజీ, మీరు అడిగిన ప్రశ్న ఆన్సర్ అయిందా? ప్రభుజీ వెళ్ళాలని లేదు కానీ ఇంట్లో మా ప్రభు డివోటీ కాదు కాబట్టి ఆయన వెళ్దామని అంటారు ప్రభుజీ. దానివల్ల వెళ్ళాల్సి వస్తుంది ప్రభుజీ, అందుకని ఆలోచిస్తున్నాం ప్రభుజీ. అట్లా కూడా డివోటీ అయినంత మాత్రాన మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎస్పెషల్లీ భార్యాభర్తల విషయంలో, ఎందుకంటే ఒకటే కుటుంబం కాబట్టి, ఒకవేళ భర్త డివోటీ కాకుండా అడుగుతున్నాడు అంటే మీరు ఆయనతో పాటు వెళ్ళాలి. మీ యొక్క ప్రసాదం మీరు ఏర్పాటు చేసుకోండి, మీ చాంటింగ్ మీరు చేసుకుంటూ అతనితో పాటు వెళ్ళి మీరు ఆ కార్యక్రమము అటెండ్ కండి. ఎందుకంటే మనము అట్లా అన్ని కట్ చేసుకోలేం. అలా కట్ చేసుకుంటే ఇప్పుడు మీరు అలా వెళ్ళి మీ యొక్క బిహేవియర్తో మీ ప్రభుని భక్తిలోకి తీసుకురావాలి. అంతేకాని మనమే వెళ్ళకుండా మనమే దూరంగా ఉంటే ఇంకా వాళ్ళకి భక్తిలోకి వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. రైట్, ఈమె నాకు సహకరించట్లేదు అనేటట్టు వస్తుంది అనమాట. కాబట్టి హిజ్ హోలీనెస్ రఘునాథ్ స్వామి మహారాజ్ ఏమంటారంటే, గురు మహారాజు, మనము ఎస్పెషల్లీ భార్యాభర్తల్లో కృష్ణ భగవానుడు ఈ వ్యక్తిని నా యొక్క కేర్లో ఇచ్చాడు, భార్య అలా అనుకోవాలి. ఈ భర్తని నాకు ఇచ్చింది కృష్ణనే. కృష్ణ అనుమతి లేనిది ఇది జరగదు. కృష్ణ అనుమతి ఉన్నది కాబట్టి ఇతను నాకు హస్బెండ్గా వచ్చాడు, ఈయన నా సంరక్షణలో కృష్ణ పెట్టాడు. సో నేను ఏం చేయాలి, నేను బెస్ట్ వైఫ్, అందరికంటే ఫస్ట్ క్లాస్ వైఫ్ ఏం చేస్తుందో అది నేను ఇవ్వాలి భర్తకి అని భార్య అనుకోవాలి. భర్త ఎలా అనుకోవాలి, కృష్ణ భగవానుడు నాకు ఈ భార్యని నాకు ఇచ్చాడు, ఆయన అనుమతి లేకుండా ఇది జరగదు, ఆయన అనుమతి ఉంది కాబట్టి ఇది జరిగింది. నేనేం చేయాలి, ఇప్పుడు ఈమెను చాలా కేర్ తీసుకోవాలి, ఈమెను చాలా ప్రొటెక్ట్ చేయాలి, ఈమెను చాలా చక్కగా చూసుకోవాలని భర్త అనుకోవాలి. అట్లా ఒకరినొకరు అలా అనుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకుంటున్నాం కాదు, మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలి అని ఆలోచించాలి. వాళ్ళు భక్తులైనా సరే భక్తులు కాకపోయినా సరే, రెండు, మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలి అది అట్లా చూడాలన్నమాట. అది వైష్ణవ. నేను వాళ్ళకి ఏమి ఇవ్వాలి, చెప్పేది శ్రీరంగ, నేను వాళ్ళకి ఏమి ఇవ్వాలి అనేది మనము ఆ ధోరణిలో చూడాలన్నమాట. మన పిల్లలనైనా అలాగే చూడాలి. సో మనము ఎవరైనా సరే ఈ పిల్లల్ని ఈ ఫ్యామిలీని నా సంరక్షణలో కృష్ణ నాకు ఇచ్చాడు కాబట్టి వాళ్ళని నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి ఏమంటారంటే మహారాజు, ఒకవేళ వాళ్ళు డివోటీస్ కాకుండా కూడా ఒక డివోటీ అయినా తక్కువ స్టేజ్లో ఉన్నారు, ఇంకా వాళ్ళు ఇంకా ఎదగలేదు పైకి భక్తిలో, అప్పుడు మనం ఏం చేయాలంటే మనం డబుల్ భక్తి చేయాలి, మనం ఇంకా లోతుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం వాళ్ళని ఉద్ధరించాలి, మన భక్తి ద్వారా వాళ్ళని కూడా భగవద్ధామాన్ని తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎలాగూ చేయట్లేదు కాబట్టి నేను ఇంకా తీవ్రంగా చేయాలి భక్తి, అట్లా అనుకోవాలి మనం. అంతేకాని మనము మన ద్వారా వాళ్ళకి ఏం ఉపకారం చేయాలి భక్తి ద్వారా అనేదే ఆలోచించాలి వైష్ణవ. ఇది చాలా కష్టం కానీ అలా చేయాలి. సో వాళ్ళ ద్వారా మనం ఏం చేసుకుంటాం, నేను భక్తుడిని కాబట్టి నేను చెప్పినట్టు నడవాలి, నేను భక్తురాలని కాబట్టి నా ఇష్టం వచ్చినట్టే చేయాలి,
అట్లానే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కూడా మనం అలా ప్రవర్తించకూడదు. రైట్? ఎస్, వాళ్ళు ఏమన్నా ఆ, భక్తులు కాని వాళ్ళు ఏమన్నా వాళ్ళ కోరికల ప్రకారం ట్రావెల్ అయినా సరే ఏదైనా సరే వాళ్ళు అడిగినప్పుడు మనం వాళ్ళతో పాటు వెళ్ళాలి. ప్లస్ మన యొక్క భక్తి నుంచి మాత్రం మనం దూరం కాకూడదు. మన యొక్క భక్తిని కాంప్రమైజ్ చేయకూడదు. మన 16 రౌండ్లు కాంప్రమైజ్ అయితే అది చేయకూడదు. అక్కడ మాంసాహారము మత్తు పదార్థాలు అవన్నీ ఉంటే మనం వాటి జోలికి వెళ్ళకూడదు. వాళ్ళందరూ అక్కడ ఉన్నారని చెప్పేసి నేను అక్కడికి రానే రాను అని గట్టిగా కూడా మనం ఉండకూడదు. సో అంటి ముట్టనట్టు వెళ్ళాలి, రావాలి. ఇది కఠినమైన విషయం, కానీ చేయాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రహ్లాద్ మహారాజ్ చుట్టూ ఎవరు భక్తులు ఉన్నారు? ప్రహ్లాద్ మహారాజ్ డైనింగ్ టేబుల్ ముందట ఏ ప్రసాదం ఉంటుంది రోజు? హిరణ్యకశిపు డైనింగ్ టేబుల్ మీద ఏమేమి వస్తువులు ఉంటాయి? రక్తము, మాంసము, ఆ, రకరకాల పాలిటిక్స్ డిస్కషన్, ఎవరిని ఎక్కడ చంపాలి, ఎలా చంపాలి, ఏ దేవతని ఏ దేవుళ్ళని ఎట్లా హింసించాలి, ఈ డిస్కషన్స్ ఉంటాయి. ప్రహ్లాద్ మహారాజ్ శుద్ధ భక్తుడు అయినా కూడా ఆయన ఏ చిన్న టైం వచ్చేసినా ఏం చేస్తున్నాడు అంటే ఫ్రెండ్స్కి ఆ ఆ యొక్క దానవులు రాక్షసుల పిల్లలకి పాఠాలు చెప్తున్నాడు, భగవద్గీత చెప్తున్నాడు. సో అది కూడా మన యొక్క భక్తియుత సేవ, అలా చేయాలన్నమాట. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వైష్ణవులు అంటే ఇవ్వడానికి వెళ్ళాలి అనేది ఎస్ ఎస్, అలా. వైష్ణవ అంటే ఓన్లీ ఇవ్వడానికే, వాళ్ళ దగ్గర ఏది తీసుకోవడానికి కాదు. మనము మన లైఫ్ని కూడా అలా ఇవ్వాలి అన్నమాట. ఈవెన్ మనకేమైనా కష్టమైనా సరే మనం ఆ కష్టపడ్డా కూడా వాళ్ళకి మేలు చేయాలని, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలని, వాళ్ళకి భక్తి ఇవ్వాలి. భక్తి లేకపోయినా అట్లీస్ట్ కొంచెం మంచి మంచి వాక్యాలు చెప్పాలి, మంచి విలువ ఇవ్వాలి. మన ప్రవర్తన ద్వారా వాళ్ళని మార్చాలి. ఇచ్చాం ప్రభుజీ, భగవద్గీత బుక్ ఇచ్చాము, జపమాల అన్ని ఇచ్చాం. కొద్దిగా చేసినట్టు చేశారు, మళ్ళీ పక్కకు పెట్టేస్తున్నారు. సో మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఆ, మనము ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన దానికంటే ఎవరన్నా భక్తుల ద్వారా చెప్పించడం బెటర్. ఏదైనా క్లాస్కి వచ్చినప్పుడు చిన్న సేవ చేయించడం వాళ్ళతో, అట్లా చేయాలి. ప్రభుజీ ఒక చిన్న దీంతో రిలేటెడ్ ఉందని అడుగుతున్నాను. ఎస్ ఎస్ మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు మహాప్రభుజీ చెప్పారు కదా, త్రినాదపి సునీచెన్ తరురపి సహిష్ణున. సో అది మనం అందరి దగ్గరనా, లేదా అంటే డివోటీస్ దగ్గరనా, లేదా అంటే కొంచెం క్లియర్ చేస్తారా? అందరి దగ్గర అట్లాగే ఉండాలా ప్రభుజీ? అందరి దగ్గర మాతాజీ, అందరి దగ్గర నినాదపి సునీచైన తరోరివా సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఓన్లీ డివోటీస్ దగ్గర కాదు. డివోటీస్ దగ్గర అలా ఉండడం చాలా ఈజీ, చాలా ఈజీ. యాక్చువల్ రాక్షసులతో కూడా అలా ఉండాలి, దుర్మార్గుల చేత కూడా అలా ఉండాలి మనం. రైట్? అది కష్టం అనేది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్ ఎస్. కానీ మనకేమైనా హాని జరుగుతుంది అనుకోండి, మనము త్రినాదపీసు నీచైనా వినమ్రతాభావంతో ఉండి ఎంతకి అన్నీ సహించుకుంటూ ఉండాలి. చెట్టులాగా మనం అంత విలువ ఇవ్వాలి. వాళ్ళు ఏమి అన్నా కూడా మనము వాళ్ళని ఏమి అనకూడదు, వాళ్ళు విలువ ఇవ్వాలని మనం అనుకోకూడదు అని ఇవన్నీ ఉన్నాయి. కానీ అలా అని మనం డోర్ మ్యాట్ కాకూడదు. డోర్ మ్యాట్ అంటే మన ఇంటి గడప ముందట కాలు తుడుచుకోవడానికి ఒక క్లాత్ వేస్తాం కదా, అందరూ వచ్చేసి కాలు తుడుచుకొని వెళ్తారనమాట. అలా కాకూడదు. డివోటీ గంభీరంగానే ఉండాలి, కానీ లోపట మాత్రం వాళ్ళ మనస్సు వాళ్ళ హృదయం అలా ఉండాలి. ఎలా? త్రినాదపి సునీచైన తరోరివా సుశిష్ణున. ఇంకో చిన్న కథ చెప్తాను మీకు. నారదుడు వచ్చేసి ఒక పాము నారదుడి ముని దగ్గరికి వెళ్ళేసి, నన్ను చూస్తే అందరూ భయపడుతున్నారు, ఎటు చూసినా కూడా అందరూ పరిగెడుతున్నారు, నేను వెళ్ళగానే చాలా చాలా హడలు చెందుతున్నారు అందరూ, ఏం చేయాలి అంటే నీ విషయాన్ని నువ్వు వదిలేసేయాలి అన్నాడు. ఓకే, విషయాన్ని వదిలేస్తుంది. విషయాన్ని అంతా వదిలేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నారు? ఎట్లాగో విష సర్పం కాదు కదా, ఇది ఎట్లా కాటేయదు అని చెప్పి అందరూ దాంతో ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు కూడా దాంతో ఆడుకుంటున్నారు. అందరూ దాంతో ఒక పట్టుకొని గుంజుతున్నారు, అటు ఇటు తిప్పుతున్నారు, దాంతో ఆడుకుంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ నారద ముందు దగ్గరికి వెళ్ళేసి, ఓ నారద, నేను ఇలా చేశాను, మీరు చెప్పినట్టు చేస్తే అందరు నన్ను హేళన చేస్తున్నారు. ఇంతకుముందు భయపడి దూరం పోయేటోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? భయమంతా వదిలేసి నాతో హేళనగా నన్ను 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 చూసి నాతో పాటు ఆడుకుంటున్నారు వీళ్ళందరూ. అంటే నేను నిన్ను కాటేయొద్దని చెప్పాను కానీ బుస కొట్టొద్దని చెప్పలేదు కదా అన్నాడు. అంటే మనం గంభీరంగా ఉండాలి. ఎప్పుడన్నా మనము అవసరం వస్తే బుస కొట్టాలి, కానీ వాళ్ళకు హాని చేద్దామనే మెంటాలిటీ మనం ఉంచుకోకూడదు.
ఎవరికైనా సరే మనం హాని చేద్దామనే మెంటాలిటీ ఉంచుకోకూడదు. కానీ మన మర్యాద లిమిట్స్లో మనం చాలా గట్టిగా గంభీరంగా ఉండాలి. అవసరమైతే మనం కొంచెం ఘాటుగా రెస్పాన్స్ కూడా ఇవ్వాలి. కాకపోతే లోపట మాత్రం మనం త్రినాదపి సునీచైన తరోయివ సహిష్ణున అట్లా ఉండాలి. ఓకేనా మాతాజీ? జీ చాలా మంచిగా చెప్పారు ప్రభుజీ, చాలా థ్యాంక్స్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ ఆపుదాం ఇవాళ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై, శ్రీల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలు ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ.